ఏమీ లేనప్పుడు పూరు గుడిసెలు ఉన్నప్పుడే బాగుంటామండి. మేడల్లోకి వెళ్ళాకే మాటలు మారిపోతాయి. కడుపులు నిండాకే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఏ వస్తువులు లేనప్పుడే అందరితో బాగా సమాధానంగా ఉంటాం. వస్తువులు కనుక్కున్నాకే వ్యక్తులను తక్కువ చేసి మాట్లాడడం ప్రారంభిస్తాం. సౌలు అలాగే తయారయ్యాడు. ఒకప్పుడు ఈదిలోకి వచ్చి మాట్లాడి నలుగురు ఉన్నప్పుడు మాట్లాడమంటే అమ్మో నేను మాట్లాడలేనని సిగ్గుపడిపోయేవాడు. కొంతమంది అదో రకమైన క్యారెక్టర్ ఉంటారు చూసారా, చుట్టాలు ఇంటికి వస్తే గదిలోంచి వీళ్ళు బయటకు రారు. వాళ్ళకి లేని సిగ్గు మనకు వచ్చేస్తుంటుంది. వాళ్ళు బయట కూర్చుంటే అలా వచ్చి హాయ్ అండి వెళ్తున్నా అండి, ఏం పని ఉండదు, ఊరిమే పోతాం అంతే. ఇంకా అలా వాళ్ళు పోయేవరకు ఇంటికి రాం. నాకు అలా ఉండేది. ఎవరైనా ఇంటికి వస్తే మనకి ఆ ముచ్చట్లు తెలియదు, ఎలా పలకరించాలో మనకు అర్థమవుతుంది. అది ఆ విధానం మనకు తెలియదు. చుట్టాలు వస్తే హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోవడం అంతే. వాళ్ళ గదిలో ఉన్నారంటే మన గదిలోకి వెళ్ళాం, అలా వాళ్ళు ఉన్నారంటే మన గదిలో నుంచి బయటకు రాం. సేమ్ అంతేనండి. సౌలు కూడా బయటికి రాలేడు, అలా కూర్చుంటాడు. ఇద్దరు నాలుగు మాటలు మాట్లాడరా పెద్దోడు ఇంటికి రా అంటే అమ్మో నేను మాట్లాడలేనని వాడు. అంత పిరుకోడు, భయస్థుడు, ఏమీ మాట్లాడలేడు. అలాంటి అబ్బాయిని ప్రవక్త అయిన సమూయేలు దేవుడు మోటివేషన్ చేశారు. నువ్వు కింగ్వయ్యా, నువ్వు దేశానికి రాజువి, ఇశ్రాయేలు అందరూ ఎత్తైన వాడివి, ఇశ్రాయేల్లో ఇదిగో కావలసిన దేవుడు కోరుకుంటా ప్రజలు నిన్ను కావాలనుకుంటున్నారు. లైఫ్ అంటే నీకేంటి అర్థం అవట్లేదు. కింగ్ అంటే మాట్లాడుకుంటున్నావా, గాడిదలు వెనకాల తిరుగుతున్నావు, నాన్న గాడిదలు మేపుతున్నట్టు ప్రజలను మేపవయ్యా, దేవుడు నేను పిలుస్తున్నాడు అని పిలిచారు, నిలబెట్టారు. అసలు పిరుకోడు, నోటి మాట లేనోడు, వ్యక్తులను చూస్తే భయపడిపోయో ఇలాంటి వ్యక్తి 2 సంవత్సరాలు పరిపాలించేసరికి కళ్ళు నెతికెక్కేసింది. ఎవరో అన్నాడో మాతో పాటు ఒక శ్రీనన్ను అంటాడు, చేతులు లేనోడికి తినడం నేర్పిస్తే ఆడి ఒక రోజు మన మీద తిరగబడ్డాడంట. అలాగుంది ఈ అబ్బాయి అవ్వారం. ఎవరిది? దావీద్ది. అబ్బాయికి అసలు రాజరికం అంటే తెలియదు. సడన్ గా రాజధాని చేతికి వచ్చింది, అందరి మీదకి అజమాయిషీ చేయడం మొదలెట్టాడు. చివరికి దేవుడు చెప్పింది కూడా వినడం మానేశాడు. దేవుడు ఫీల్ అయ్యాడు. సమూయేల్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు సౌలు. నాకు బలి నైవేద్యాలు కాదు కావాల్సింది, యజ్ఞయాగాలు కాదు నాకు కావాల్సింది, మాటినేవాడు కావాలి. చెప్పిన మాట విని ఇది దేవుని మాటని నాకు రిప్రజెంట్ గా పరిపాలించే కింగ్ కావాలి. నచ్చిందల్లా చేసేది దేవునికి నచ్చిందని నా మీద గెంటేయడం పరిపాలన అనిపించుకోదు. సౌలు సమూయేలుకు నువ్వు చెప్పు, సౌలుకి వెళ్ళి చెప్పాడు. చెప్పిన మాట ఆ అబ్బాయి వినలేదు, కవర్ చేస్తున్నాడు. అంటే గొర్రెలు నా కోసం తెచ్చుకోలేదు, మీకు తెలుసు కదా స్టోరీ. దేవుడికి బలిద్దామని తెచ్చా అన్నాడు. కవరింగ్ అన్నమాట. ఈ కవరింగ్లో వద్దన్నాను నేను. పై రూపాన్నే కాదు నేను చూసేది అని చెప్పండి, హృదయాన్ని కూడా చూస్తాను సమూయేలు చెప్పండి. మాట వింటలేదు సౌలు అన్నాడు. చెప్పేశాడు. దేవుడు నెక్స్ట్ పరిపాలకుడు కొరకు పరిశీలిస్తున్నాడు. యెషయా అని ఉంటాడు ఒక ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్ళు, నాకు కావలసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడులే అని చెప్పాడు. చిత్తం ప్రభువా అని బయలుదేరాడు. ఎవరు? సమూయేలు. వచ్చిన వెంటనే ఒకడు పొడవగా లాంగ్ హెయిర్ వేసుకుని బ్యూటిఫుల్గా అట్రాక్షన్గా ఉన్నాడు, దావీదు గారి పెద్ద అన్నయ్య. వెంటనే సమూయేలు అనుకున్నాడు, కింగ్ అంటే కింగ్ అవ్వకుండా కింగ్లా ఉన్నాడు రీడు అనుకున్నాడు. ఎవరిని చూసి? కొంతమంది పై చూస్తుంటారు, ఆ మాత్రం ఉండాలంటే. సౌలే ఎత్తు అనుకున్నాం, సౌలు కన్నా ఎత్తున్నట్టు కనబడుతున్నాడు. ఆ తల ఏంటి, ఆ భుజబలం ఏంటి, ఆ రంగు ఏంటి, ఆ అంగులేంటి, ఇశ్రాయేలుకి నెక్స్ట్ మళ్ళీ సౌలును మర్చిపోయేలా ఉండాలి అని అభిషేకం చేయడానికి రెడీ అయిపోతున్నాడు. వెయిట్ సమూయేలు వెయిట్. ఏం చూసి అభిషేకం చేస్తున్నావు? ఎత్తుగా ఉన్నాడనా, బలంగా ఉన్నాడనా, రంగు బాగున్నాడన్నా నచ్చలేదు సమూయేలు. మీరందరూ పై రూపాన్ని చూస్తారు, నేను పై రూపాన్ని చూస్తాను. చెప్పండి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ హృదయం ఏం కొట్టుకుంటుందో చూస్తాను అని కొన్ని వచనాలు లైన్గా ఉంటాయి. మీరు చూడండి, నేను లేపుతాను ఆ వచనాలు మీరు చూడండి. ఆ 16వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను,
అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకో. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను ఈ అబ్బాయిని, నువ్వు అనుకుంటున్న అబ్బాయిని త్రోసేస్తున్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. లోపల గుండె ఏమని కొట్టుకుంటుందో చూడాలి. నా ఇష్టానుసారుడైన మనుష్యుడని నేను అనుకోవాలి అంటే ఆ గుండెలో, ఆ హృదయంలో ఏమి ఇష్టాలు ఉన్నాయో చూస్తాను నేను. అందుకే నేను అంటున్నాను 8వ వచనంలో ఇతనిని నేను కోరుకొనలేదు. 10వ వచనంలో ఇతనిని నేను కోరుకొనలేదు. 10వ వచనం చివరి మాటలో ఇతనిని నేను కోరుకొనలేదు. 12వ వచనం అదే చివరి మాటలో నేను కోరుకున్న మనుష్యుడు ఇతడే. మీకు అర్థమవుతుందా? పైన ఇతన్ని కోరుకోలేదు, కింద ఇతను నేను కోరుకోలేదు, మరో మాట ఇతను నేను కోరుకోలేదు, ఇతను వద్దు, ఇతను వద్దు, ఇతను వద్దు అని చెప్పాడు. సడన్ గా ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయిని చూపించి ఈ అబ్బాయి నాకు కావాలి అంటే ఇప్పటి వరకు కోరుకున్నవాడంటే దావీదు దేవునికి ఎలాంటి వాడంటే కోరుకున్న ప్రియుడు. అక్కినేని కాదు, కోరుకున్న ప్రియుడు, కావలసిన ప్రియుడు, నా ప్రియుడు. ఈ అబ్బాయి నాకు కావాలి. ఏముంది అబ్బాయి లైఫ్ లో? అక్కడ ఉన్నాయి చూడండి 12వ వచనంలో. అతడిని పిలుపునంపించినప్పుడు లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే. అక్కడ మాట మీరు గమనిస్తున్నారా? అతడు రాగానే నేను ఇదిగో ఆ పెద్దోడు నచ్చలేదు, చిన్నోడు నచ్చలేదు, మధ్యలో వాడు నచ్చలేదు, ఇతడు నాకు నచ్చాడంటే బాగున్నా అలా అనకుండా ఏం చెబుతున్నాడండి? ఎర్రగా ఉన్నాడట, నెక్స్ట్ చక్కగా ఉన్నాడట, నెక్స్ట్ చూడ్డానికి చాలా బాగుంటాడట, నెక్స్ట్ ఆ అబ్బాయి రాగానే అన్నాడట వీడే నాకు కావాలి. మీకు అర్థమవుతుందా? పై మాట ఏమన్నాడండి? ఎత్తు చూడొద్దు అన్నాడు. పై మాట ఏమన్నాడండి? రంగు చూడొద్దు అన్నాడు. సమూయేలు ఏం చూశాడు? ఎత్తును చూశాడు, రంగును చూశాడు. ఎత్తును చూశాడు, రంగును చూశాడు. సమూయేలు దగ్గరికి దేవుడే వచ్చేమన్నాడు? ఏం చూస్తున్నావు? చూడకన్నాడు. కానీ అదే దేవుడేమన్నాడు? దావీదుని చూసి అన్నాడు ఎర్రగా ఉన్నాడు అన్నాడు. దావీదుని చూసి ఏమన్నాడు? అందంగా ఉన్నాడు అన్నాడు. ఇదేంటి? సమూయేలు చూస్తేనేమో వద్దన్నాడు, దేవుడు చూసి దావీదుని చూసి అంటున్నాడు బాగున్నాడు ఈ అబ్బాయి అన్నాడు. అదేంటి? దావీదు దగ్గర బాగున్నదని కితాబిచ్చిన దేవుడు వాళ్ళ పెద్దనే దగ్గర ఎందుకు ఇవ్వలేదు? అంటే పై రూపాన్ని ఇష్టపడ్డాడన్న పాయింట్ కాదు అక్కడ. అక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు ఎర్రగా ఉంటాడు, కానీ దాని మనసు ఎక్కడ ఉండదు తెలుసా? ఆ రంగు మీద ఉండదు. మనకి 70 సార్లు చూసుకుంటాం అర్థం. ఎలా రుద్దుకుంటాం, ఎలా రుద్దుకుంటాం, ఎలా పిండుకుంటాం, ఎలా పిండుకుంటాం, ఎలా కనుక్కుంటాం, ఎలా రుద్దుకుంటాం. అదే అవన్నీ దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకో. దావీదు ఎర్రగున్నాడు, అబ్బాయికి రంగు మీద లేదు మనస్సు. దావీదు కళ్ళు చూస్తేనట అలా కొంత టైం అలా చూడాలనిపిస్తుంది. మంచి లేడు కళ్ళలాగా ఉంటాయంటే దావీదువి. ఆయన ఐస్ చూస్తే చాలు భలే ఉన్నాడండి కుర్రోడు అనిపిస్తాడు. కానీ ఆయన కళ్ళు మీద దావీదుకి మనసు లేదు. మనమైతే కళ్ళు ఎన్ని తిప్పుతామండి? ఇలాగ అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా చూసుకుంటాం, ఎలా చూసుకుంటాం అని అడుగుతున్నా. దావీదు కళ్ళు బాగుంటాయి, దావీదు రంగు బాగుంటుంది, దావీదు శరీరం బాగుంటుంది, దావీదే బాగుంటాడు. కానీ ఆయన రంగు చూసుకున్నప్పుడు నా రంగు ఎంత బాగుందో నాలాంటి రంగు నాకు చుట్టుపక్కల ఎవరికి లేదని అనుకోడు. నా కళ్ళు ఎంత బాగున్నాయని కళ్ళు చూసి మిగిలిన వారి కళ్ళుని ఎక్కిరించడు. దావీదు కళ్ళు బాగున్నా దావీదు మనసు కళ్ళు మీద లేవు, రంగు మీద లేదు. మరి దావీదుకున్న హృదయం కళ్ళు మీద లేదు కానీ రంగు మీద లేదు. కానీ ఆ హృదయం ఎవరి కోసం కొట్టుకుంటుంది? దేవుడు, 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 దేవుడు. అబ్బాయికి మదిలో ఉన్నది ఏంటి చెప్పనా? ప్రభువా నాకు రంగు మీద మనసు లేదు, ప్రభువా మంచి కళ్ళు ఇచ్చావు, నా కళ్ళు మీద మనసు లేదు, దీనికి స్పెట్స్ పెట్టాలా, ఇంకా ఐబ్రోస్ దుద్దాలా, దీనికి ఏం చేయలేదు, ఇలాంటివి నాకేం కాదు ప్రభువా. నాకు మంచి కళ్ళు ఉంటే ఆ కళ్ళు నిన్ను ఎదుగుతాయి, నాకు మంచి ఆరోగ్యం ఉంటే నీ వాక్యాన్ని ధ్యానించడానికి పరిగెడతాయి. అసలు నా గుండె లబ్ డాబ్ లబ్ డాబ్
లబ్ డబ్ అని ఈ లోపలి గుండె నీ కోసమే కొట్టుకుంటారు. ప్రభు, ఐ లవ్ యు మై లార్డ్ అంటాడు. దేవా నువ్వంటే నాకు ఇష్టం, దేవా నువ్వంటే నాకు ఇష్టం. దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? ఆ గుండె పదే పదే గొర్రెల వెనకాల తిరిగినా, ఇంట్లో తిరిగినా, బయట తిరిగినా, సమకాలీన కుర్రోళ్ళతో తిరిగినా ఆ కుర్రగాడి గుండె ఏమని కొట్టుకుంటా చెప్పండి? దేవుడు 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 అని కొట్టుకుంటా. నిన్నో మొన్నో ఫేస్బుక్లో చూసాను ఒకడు. ఆ ఫేస్బుక్లో చూసినప్పుడు ఒక జోకు రాశాడు. నాదిగాని అనుకుంటాను, ఎందుకంటే మంచి చదువుతాను. ఆ రాసినప్పుడు నిజంగా భలే అనిపించింది. నాకు ఎందుకో సడన్గా ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఒకసారి మీకు చదువుతాను చూడండి. అక్కడ రాసిన మాట మీరు జాగ్రత్తగా గమనిస్తే నిజమే అనిపిస్తుంది, నిజంగానే అనిపిస్తుంది. ఈసీజీ అని ఉంది కదండి, ఈసీజీ హార్ట్కి తీస్తారు. ఒక రకంగా ఇది మంచి అయ్యింది ఈసీజీ వలన. ఎందుకంటే గుండెకు స్పందన ఎలా ఉందో ఈసీజీ చెప్తారు. గుండె సరిగ్గా లబ్డబ్ 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 అని అది సరిగ్గా కొట్టుకుంటుందో లేదో ఈసీజీ గ్రాఫ్ మనకు చెప్తుంది. ఈసీజీ బై గాడ్ గ్రేస్ ఈసీజీ చెప్పింది ఏంటంటే ఆ గుండె ఎవరి కోసం కొట్టుకుంటుందో చెప్పదు. చెబితే చచ్చిపోతారు సగాన సగం మంది. చెప్పదు అది, అది ఎలా కొట్టుకుంటుందో చెబుతా తప్ప అది ఎవరి కోసం కొట్టుకుంటుందో చెబితే ఇన్ని గొడవలు అయిపోతాయండి. ఎంతమంది బయట పడిపోతారండి, ఎంతమంది బడి తెలిసిపోతారు. ఈసీజీకి తెలియదు ఏంటి చెప్పనా? సైన్యములకు అధిపతి యెహోవాకు తెలుసు. నీ ఈసీజీ గుండె కొట్టుకుంటుందో లేదో చెబుతుంది, కానీ యెహోవా ఆ గుండె ఎవరి కోసం కొట్టుకుంటుందో చెబుతాడు. ఎంతమంది కూర్చున్నారు, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మీ గుండెల్లో ఏ ఆలోచన తిరుగుతున్నాయో చూస్తాడు ఆయన. మీ గుండెల్లో ఏమని అది స్పందిస్తుందో చూస్తాడు ఆయన. నీ హృదయం నీ దగ్గర ఉందా, ఎవరి చుట్టూ అయినా తిరుగుతుందా, అది చూస్తాడు ఆయన. అన్నీ చూస్తాడు. నాకెందుకు ఈ మధ్య బరువు ఎక్కిపోతుంది గుండె అంటే, ఏదో రోగం వచ్చేసింది, మాయ రోగం. నీకు ఇవన్నీ చూస్తాడు ఆయన. నీ హృదయం ఎలా కొట్టుకుంటుంది, నీ హృదయంలో ఎవరికి గూడు కట్టో, నీ హృదయం పదే పదే ఎక్కడ ఉండాలనిపిస్తుంది? టీవీ సెట్ల ముందు ఉండాలనిపిస్తుందా, సినిమాగ్రాఫ్ మీద ఉండాలనిపిస్తుందా, అరిగుల మీద కూర్చోవాలనిపిస్తుందా, సోదు కబుర్లు చెప్పాలనిపిస్తుందా? అసలు నీ హృదయం ఎక్కువ, నీ హార్ట్ దేని లైక్ చేస్తుంది చూస్తాడు. దావీదు గొర్రెల వెనకాల తిరిగిన ఆ హృదయం దేవుడు దేవుడు అని కొట్టుకుంటాడు. ఆ అబ్బాయికి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి ప్లే చేయమంటే ఆ ఇన్స్ట్రుమెంట్ను కూడా ఆ హృదయం స్పందనే తగిలించి ఆ ఇన్స్ట్రుమెంట్లో కూడా యెహోవా యెహోవానే ప్లే చేస్తాడు. ఆ గుండె అచ్చు దేవుని కోసం కొట్టుకుంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా ప్రియుడు దావీదు, నా ఉద్దేశానుసారైన మనుష్యుడు దావీదు, నాకు కావలసిన వ్యక్తి దావీదు, నాకు సరిపోయిన వాడు దావీదు, నేను కోరుకున్న మనుష్యుడు దావీదు. అందుకే ఆ అబ్బాయి నాకు కావాలి. ఇంకా ఏమున్నాయి దావీదులో క్వాలిటీస్? ఇప్పుడు దేవుడు ఇష్టపడ్డాడంటే క్వాలిటీ చూడాలిగా. నిన్ను నన్ను ఇష్టపడలేదంటే మనమేంటో మనకు తెలిసిపోవాలంటే గ్రాఫ్ ఎవరిని ఎట్టుకోవాలి? ముందు దావీదుని ఎట్టుకోవాలి. దావీదుని పెట్టుకుంటే ఆల్రెడీ గ్రాఫ్ తేలిపోయింది ఈసీజీలో. ఏంటి? దావీదు గుండె ఎప్పుడు దేవుడని కొట్టుకుంటుంది. నీ గుండు డబ్బు 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 లబ్డబ్ డబ్బు 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 డబ్బు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి నీకు 10 ఏళ్ళు అడిగిపోయే వరకు డబ్బు 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 లబ్డబ్ డబ్బు అని కొట్టుకుంటుంది. సెంటు ఏదైనా సెంటు భూమి ఎవడన్నా లాగుతాడు, సెంటు 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 అని కొట్టుకుంటుంది. అంతే. సంసారం సంసారం సంసారం, భర్త భర్త, భార్య భార్య, పిల్లలు పిల్లలు, చెత్త చెదారం, శ్మశానానికి పోయే వరకు నీ గుండె అలా కొట్టుకుంటుంది. ఇంకా అంతే. దావీదు హృదయం ఆ కుర్రోడైనా కుర్రోడు ఆటల్లో కొట్టుకోదా. దావీదు హృదయం దేవుడు దేవుడు అని కొట్టుకుంటుంది. ఇంకా ఇవన్నీ ఆయనలో బ్రైట్ క్వాలిటీస్ ఏమున్నాయి? 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం చూద్దాం. మనం కూడా దేవునికి ఇష్టపడేలా కొంతైనా మార్చుకుందాం. 17వ అధ్యాయం ఇంకా వచనం చెప్పలేదు. 17వ అధ్యాయం 20వ వచనం చూడండి. దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని జరుగుతున్న సందర్భం ఏంటి మీకు తెలిసి ఈ వచనాలన్నీ జరుగుతున్న సందర్భం ఏంటి? సందర్భం ఏం జరుగుతుందంటే, వాళ్ళ నాన్నగారు అప్పటికే గొర్రెలు కాస్తున్నారు. ఎవరు? దావీదు గారు. ఎవరు గొర్రెలు కాస్తున్నారు? నాన్నగారు గొర్రెలు కాస్తున్నారు. అప్పటికి దావీదుకి సొంత గొర్రెలు లేవా? లేవు కాదు. ఎవరు? ఎందుకంటే అప్పటికి వయసు అంతా లేదు.
అప్పటికి పంచి ఆస్తుల్లో భాగాలు పంచి ఇచ్చేంత వయసు దావీదుకి లేదు గనక నాన్న గొర్రెలను మేపుతున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే మన తెలుగులో పైలు కాపు అంటారు చూసారా, అలాగన్నమాట. ఇంట్లో పని చేస్తారు చూసారు, పనోడు అంటారుగా, పేరుకి కొడుకే గాని అచ్చు పనోడు ఇంట్లో, అంతే పనోడులాగా చూస్తారు. ఎందుకంటే అన్నీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, దావీదు మాత్రం పశువుల దగ్గర పనిచేస్తారు. అంటే ఆ ఇంట్లో అబ్బాయిని ఎలా చూస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. పెద్దోళ్ళందరినీ బాగానే చదివించాడేమో, మరి పెద్దోళ్ళందరినీ బాగానే మిలిటరీలో జాయిన్ చేశాడు. మరి చిన్నోడు ఏం చేశాడో, చిన్నోడని లోకువో మరి ఏంటో తెలియదు. ఈ కుర్రోడికి ఆ సద్దనం పెట్టి క్యారేజ్ ఇచ్చి గొర్రెలు తొలగిపోరా అన్నారంట. అంటే ఆ అబ్బాయికి అంత గౌరవపదమైన మర్యాదలు ఏమి ఇంట్లో లేవన్నట్టు అర్థమవుతుంది. మీకు ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించండి, సమయంలో వచ్చిన తర్వాత నీ కొడుకులందరినీ పిలవయ్యంటే అందరిని పిలిచారు కానీ ఎవరిని పిలవలేదండి. దావీదుని ఎందుకు పిలవలేదు? అట్లాంటి పండు ఇంట్లో ఆడు పెద్ద లెక్కేం కాదులేండి, ఆడేదో అక్కడ తిరుగుతాడు అలాగా. నేను అడుగుతున్నాను, తమ్ముళ్ళు చెల్లులు అన్నలు అక్కలు అన్నలు ఎవరైనా ఉంటే నిన్నెవరైనా తక్కువ చేసి అసలు నీ ఇంటి వారిని నిన్ను లెక్క లేకుండా చూస్తే డోంట్ వరీ, నీ హార్ట్ని డౌన్ అవనుకో, కృంగిపోకు. నువ్వు ఎక్కడైతే నేను తక్కువ చేస్తున్నారో ఎక్కడ నువ్వు డౌన్ అవ్వకు. నీ శిరస్సునెత్తివాడు నీకున్నాడని మాత్రం మర్చిపోకు. నేను ద్వేషించే వారికి తలకి మూలరాయి చేస్తాడు, గుర్తుపెట్టుకో. అలాగే ఉండు. సమయలు అన్నాడు, బాబు వీళ్ళెవ్వరూ దేవుడికి వద్దట, ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఒకడు మందలం కాయడానికి వెళ్ళాడండి అన్నాడు. అంటే జ్ఞాపకం చేస్తే గాని, ఎవరో వచ్చి జ్ఞాపకం చేస్తే గాని జ్ఞాపకం రాని కుర్రోడు ఎవరండి? ఆ కుర్రోడికి ఎన్ని పనులు చెప్పేస్తున్నారో. కొంతమంది ఉంటారండి, వాళ్ళ కొడుకేనా అనిపిస్తుందండి, అలా రుద్దెత్తుంటారు. అప్పటికే గొర్రెలను కాయమని పోయారు, ఆ గొర్రెల కాయమని పంపించేస్తే ఇప్పుడు సడన్గా ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడు, కౌరు పంపారా, రా చిన్నోడు ఇంటికి రా, ఏడాడి అని వచ్చాడు, వెళ్ళరా అన్నయ్య యుద్ధంలో ఎరగదీసేస్తున్నారు అక్కడ. నేను గురియాత్ కూడా సవాల్ చేసిన లోపల వేయడం తెలదు, ఇక్కడ ఇంట్లో ఊళ్ళో అన్నీళ్ళు అక్కడ తెగ ఎరగదీసేస్తున్నారు. మరి అన్నిటికి ఇంకా ఎనర్జీ కావాలి, మరి ప్రోటీన్ ఫుడ్ కావాలి కదా, మరి యుద్ధం చేయాలంటే మిలిటరీ ఫుడ్ కావాలిగా. ఇలా రా, ఏం చేస్తావంటే 18వ వచనంలో, ఈ 10 జున్నె గడ్డలను తీసుకుని పోయి సహస్రాధిపతి గిమ్ము, నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకో. ఏం కావాలంట? జున్నెగడ్డలు. ఎక్కడికి? బ్యాటిల్ గ్రౌండ్కి. బ్యాటిల్ గ్రౌండ్ అంటే యుద్ధ భూమికి. యుద్ధ భూమికి ఎక్కడి నుంచి ఫుడ్ పంపిస్తున్నారట? ఇంటి దగ్గర నుంచి. ఈ జున్నెగడ్డలు పట్టుకెళ్ళడానికి పైగా ఈ జొమాటోగా ఎవరిని వాడుకుంటున్నారంట? దావీదు గారు. నేను అడుగుతున్నాను, ఎవరైనా మనకు జున్నెగడ్డలు ఇస్తే పట్టుకెళ్ళి అన్నెలకి ఇచ్చారంటే నువ్వు మధ్యలో ఏం చేస్తావు చెప్పు, నిజంగా చెప్పు. దేవుడు ఇలాంటి చిల్లీ థింగ్స్ కూడా చూస్తాడంటే చూస్తాడు. మీరేమనుకుంటున్నారో? మనకు దరిద్రం అలవాటు ఉంటుంది, మన విలేజ్ల్లో దరిద్రం అలవాటు తెలుసా? నాకు ఉండేదండి చిన్నప్పుడు, అందుకే నేనే పోల్చుకుంటున్నా. ఎవరైనా మంచినీళ్ళు అడిగారు అనుకోండి, మంచినీళ్ళు అడిగితే వాళ్ళు బయటకు వచ్చిన మంచినీళ్ళు మన మంచి కొన్ని తాగేసి ఇచ్చేవాళ్ళం మనం. అది అలవాటు, తెలియకుండా అలవాటు. కొన్ని మనం తాగేసాలు ఇచ్చేవాళ్ళు. అలా ఎంగిల్ చేయొచ్చా? ఎదిగాని తెలియలేదు, తప్పని నాకు. అదొక అలవాట్లు మనకు. అన్ని దేవుడు చూస్తాడంటే ఎవరికైనా ఏదైనా ఇమ్మన్నప్పుడు నాకేయడం, ఎవరికన్నా ఏదైనా సగం కోరికేయడం, ఏదన్నా నోట్లు వేసుకుని మిగిలిన వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటి దరిద్రపు లక్షణాలన్నీ చూస్తాడు దేవుడు. దావీదు అన్నీ దేవుడు గమనిస్తున్నాడు అనుకున్నాడు, ఏమో నమ్మకంగా ఉంటాడండి. వాళ్ళ నాన్నగారు నడిచి వెళ్ళి అన్నయ్యలకి జున్నుగడ్డలు, పేరు కూడా చెప్పాడండి, ఐటెం లోపల ఏముందో, జున్నుగడ్డలు ఇచ్చి అని చెప్పాడంటే ఎంత నోరూరిపోద్దండి జున్నుగడ్డలు. కొంతమందికి జున్ను ఉందని చెప్పండి, సభలో ఉన్నదని చెప్పండి, మళ్ళీ వస్తాను వెళ్తారు బయటకు, అర్జెంట్ పని ఉందని. నేను అడుగుతున్నాను, జున్ను ఎవరికి తక్కువ, ఎవరికి చేయదండి, అందరికి కావాలి. కానీ నాన్న నమ్మించిన క్యారేజ్ మళ్ళీ అన్నయ్యలు ఓపెన్ చేసే వరకు మధ్యలో ఎక్కడో ఓపెన్ చేయలేదండి. అది నమ్మకం అంటే. మన ఆల్రెడీ గొర్రెలు మేపుతున్నాడు, గొర్రెలు మేపుతుండగా ఆల్రెడీ ఒక పనిలో ఉన్నాడు, ఇంకో పని చెప్తే ఏమంటామండి చెప్పండి? మామూలుగా ఆల్రెడీ ఒక పని చేస్తున్నాం మనం, ఒక పని చేస్తుండగా మరో పని చెప్తే ఏమంటాం? ఏమనుకుంటున్నావు? నన్ను రోబోట్ అనుకుంటున్నావా? పనుల మీద పని చెప్పేస్తారంటే పని అనుకుంటున్నావా? ఆ పని చెప్తావేంటని ఈ పని మనకు చెప్తే అసలు పని ఏం చేస్తాం? గాలికి వదిలేస్తాం. ఒరే ఆ పని అలా ఎందుకు చేస్తారు, మరి ఈ పని చెప్పావుగా అంటాం. తిరగేసి ఏమంటాం? వాడికి అప్పగిస్తేమని నువ్వు ఈ పని చెప్పావు కనుక ఆ పని పోయింది, నన్ను ఆ పనులు వదిలేస్తే ఆ పని సరిగ్గా చేద్దాను, అందుకే ఆ పని పూర్తి కావలేదు, ఈ పని పూర్తి కాదు. దావీదు అలాంటి కాదు, వర్క్ని బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడట.
నాన్న పిలిచిన వెంటనే దావీదు ఉదయాన్నే లేచి మార్నింగ్ లేస్తాడట. అబ్బాయి ఎందుకు ఉదయాన్నే ఎందుకు లేస్తాడు? రాత్రి పనికి మలకాలన్నీ గంట అలా చూడ్డు, రాత్రి అలాగా ఏ దిక్కుమాల ఆలోచనలు పెట్టుకోడు, వాట్సాప్ చూడ్డు, ఉన్నా చూడ్డు, లేదనుకోకండి ఉన్నా చూడ్డు, ఫేస్బుక్ చూస్తూ ఉండో, ఈ చెత్త సోషల్ మీడియా అంతా చూస్తుండో. టైంకి తింటాడు, టైంకి పని చేస్తాడు, టైంకి నిద్రపోతాడు, టైంకి లెగిస్తాడు, ఎర్లీ మార్నింగ్ లెగిచాడు. ఆ లేచి తన ఒక కాపరికి గొర్రెలను అప్పగించంటే ఈ పని చెప్పాడని ఆ పని గాలి కుదరలేదు. ఆ పని ఏం చేస్తున్నాడు చెప్పండి? బాధ్యతగా మరొకరికి అప్పగించి నేను మళ్ళీ వస్తానంటున్నాడు. ఇవన్నీ దావీదులో ఉండే క్వాలిటీస్. మనం ఒక పని చెప్తే ఒక పని చేయం, ఒక పని చేస్తే మరొక పని చేయం. ఏదన్నా ఎవరైనా నమ్మకంగా ఒక వస్తువు ఇస్తే అది నమ్మకంగా వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళాం. ఇవన్నీ దావీదు గారు నాన్నగారు చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ దావీదు వాళ్ళ నాన్నగారికి అందరికీ తండ్రి అయిన దేవుడు పైనుండి అన్నీ చూస్తాడు. ఒకడు ఎలా ఎదుగుతాడండి అంటే, ఊరకి ఎదరు గుర్తుపెట్టుకో, నీకు 100 ఇచ్చారా మర్చిపోయారులే అనుకోకు. నీకు 100 ఇచ్చిన వాళ్ళు మర్చిపో ఉండొచ్చు, కానీ నీకు ఒకడు 100 ఇచ్చాడు, అది నువ్వు తిరిగి ఇవ్వలేదని చెప్పండి, ఆయన లెక్కలేస్తూనే ఉంటాడు. సుమా జాగ్రత్త. ఆయన నీకు 1000 ఇద్దాం అనుకున్నాడు, నువ్వు 100లోనే దొంగెత్తిగా లేసేసావు, ఇంకా 1000 ఇవ్వడు. నువ్వు ఇక్కడే నమ్మకం లేనప్పుడు నీకు 1000 రూపాయలు ఎందుకు ఇస్తాడు? దేవుడు ఒక జీవితాన్ని ఎలా ఎదిగింపజేస్తాడంటే మెల్లమెల్లగా నువ్వు చేసే పనుల్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో చూస్తాడు. నీ గుండె ఎంత నమ్మకంగా ఎవరి కోసం కొట్టుకుంటుందో చూస్తాడు. నీ రంగు హంగు, నీ హావభావాలు, నీ మనసు ఎక్కువ ఎక్కడ తిరుగుతుందో అన్నీ చూస్తాడు. చూసి దేవుడు ఒక్కొక్కటే కొన్ని పరిస్థితులు మన జీవితంలోనికి అనుమతిస్తాడు. గేట్లు అయినా తీయాలండి. ఎలా ఇస్తాడు? వాళ్ళ నాన్నేమో జున్నగడ్డలో చేతికి ఇచ్చాను అనుకుంటున్నాడు, కానీ ఆ నాన్నేమో ఈడి చేతికి ఇవ్వాల్సిన జున్నగడ్డ కాదు, గొలియాతు గడ్డ తలే చేతికి ఇవ్వాలని దేవుడు ఆల్రెడీ స్కెచ్ చేసి కూర్చున్నాడు. నాకు అర్థమవుతున్న ప్లాన్స్ అంటే దేవుడు ప్లానింగ్స్ అనేవి చాలా గొప్పగా ఉంటాయి. వాటిని మనం అనుకున్నట్టుగా మనం విజయాలు సాధించాలి అంటే విధేయత చూపిస్తూ చెప్పిన పని చేసుకుంటూ సుబుద్ధి కలిగి మనం ఎప్పుడైతే వంగొంగి దేవుడికి మనం లోబడి ఉంటామో సక్సెస్ క్రాప్ మనం చూడడం స్టార్ట్ చేస్తాం. అది చదువు అయినా, సంసారం అయినా, సంపాదన అయినా, నీ లైఫ్లో ఏదైనా విజయాలు సాధించాలనుకుంటున్నావా, జాగ్రత్త, గుర్తుపెట్టుకో, దేవుడు అడుగడుగునా చూస్తాడు. అక్కడొక మాట, ఇక్కడొక మాట, మనసు ఉంటే ఒకలాగా, మనసు లేకపోతే ఒకలాగా, తల్లిదండ్రులు చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా, గురువులు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, భర్త ఉంటే ఒకలాగా, భార్య ఉంటే ఒకలాగా, మనసు లేకపోతే ఒకలాగా. ఇవన్నీ దేవుడు చూసి ఒకటి మనకి ఇవ్వాలా ఇవ్వకూడదని చెప్పండి ఆపేస్తాడు. గుర్తుపెట్టుకో. అందుకే మాట్లాడుతున్నాడు, చూపిస్తున్నాడు. దావీదు కొరకు దేవుడు ఒక యుద్ధ భూమిని రెడీ చేసి ఉంచాడు. ఒక యుద్ధ భూమిని రెడీ చేశాడు. 40 రోజుల నుంచి డైలాగ్స్ వినబడుతున్నాయి అక్కడ. మీరు ఎన్నిసార్లు ఆ మాట చదివారు లేదు కానీ నాకు తెలియదు, కానీ ఈరోజు చదవండి, ఎంత మెరుపు మనకు కనబడుతుంది అక్కడ. ఒకసారి చూడండి, 17వ అధ్యాయం 25వ వచనం నుండి. ఒకడు వచ్చుచున్నా నిజముగా ఇశ్రాయేలుని తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వాడికి రాజు బహుగా ఐశ్వర్యము కలగచేయనని తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి తన తండ్రి ఇంటిని వారిని ఇశ్రాయేలీయులలో దావీదు జీవగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాళ్ళు పైన ఏం చెప్తున్నారండి? ఆ గొలియాతుగా డైలాగులు కొడుతున్నాడు. ఏమని డైలాగ్ కొడుతున్నాడు? అదిగో మీరందరూ రావడం, మేమందరం మీ మీదకి రావడం, ఎక్కువ ప్రాణాలు పోవడం, టైం వేస్ట్ కార్యక్రమం. మా బ్యాచ్ నుంచి నేను వస్తాను, మీ బ్యాచ్ నుంచి ఎవడైనా ఉంటే ఒకటి రండి,
ఇస్రాయేల్లో మగాడు అన్నవాడు ముందుకు రండి, మా టీంలో నేను మగాడిని అన్నారు. వీళ్ళందరూ అన్నారు అలాంటి ఈ మధ్య ఎండం మానేహమన్నారు. ఎందుకంటే ఆయన చూస్తేనే జ్వరం వచ్చేస్తుంది, పగలే కల్లోకి వచ్చేలా ఉన్నాడు. ఆడ ఆ స్తంభం తిత్తున్నాడు. ఆడు చూస్తుంటే భయం వేస్తుంది, డైలాగులు కొడుతున్నాడు, రండ్రా పెహల్వాన్ ఎవడు లేడా, మా టీంలో నేను పెహల్వాన్, మీరు ఎవడన్నా ఉంటే రండి, ఒక్కడు రండి. రాజు తాలిక, సైన్యాధిపతి, సైనికులు, పొగరు పౌరుషం ఉన్నవారు ఎవరైనా, ఆ జీవం గల యెహోవా పేరు చెప్పుకుంటున్న ఎవరైనా రండి, నేను రెడీగా ఉన్నానని 40 రోజులు చెబుతున్నాడు. ఎవడు వెళ్ళట్లేదు. నువ్వు వెళ్ళరా అని ఎవరినైనా గెంటేమనుకోండి, అంటే ఎల్దును కొట్టేద్దును అనుకో. కొంతమంది బెడాకబులు చెప్తారు తెలుసా, అంటే ఎల్దును అంటే ఎందుకు వెళ్ళలేదంటే మొన్నే మ్యారేజ్ అయింది, మరి ఆవిడ ఏమైపోద్ది ఎవరిని అయితే, అందుకే వెళ్ళట్లేదు. ఆవిడ వల్ల వదిలేసాను ఎదవనలే, అది చంపేది నేపాటు అంటే నేను కూడా వెళ్దును అంటే మొన్నే బిజినెస్లో కొన్ని పార్ట్నర్షిప్ తీసుకున్నాను, పర్సంటేజ్లు ఉన్నాయి, మళ్ళీ ఇది వెళ్ళి చూడకపోతే ఇలా డైలాగ్ కవరింగ్లు ఉంటారు చూసారా. కొంతమంది అంటారండి, నేను లేని టయానికి నేను ఉంటేనా కథ వేరే కొన్ని, నువ్వన్న కథ అలాగే ఎడుతుంది. అందరూ చెప్తారు ఇయ్యొద్దు డైలాగులు. సౌల్ డైలాగ్ చెప్తున్నాడు, డైలాగ్ ఏం చెప్తున్నా, ఆఫర్లు చెప్తున్నాడు. ఇదిగో దావీదు ఆ నిలబడి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రజలందరూ చెప్తున్నారట, సౌలు ఏమంటున్నాడంటే ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇదిగో రాజ్యాన్ని సగం ఇస్తాడట, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడంటే అవునా అనలేదు. రాజ్యం ఇస్తాడా అనలేదు. పిల్లనిస్తాడా, ఆ చుట్టపక్కల పిల్లేనా అనలేదు. ఆ చిన్న పిల్లేనా అనలేదు. ఇవేం అడగలేదు. ఓ మాట పట్టుకున్నాడు. అదేనండి దావీదు మనసు, దేవుడికి నచ్చిన మనసు అదే. ఆఫర్లో బహుమానాలు, పిల్ల, రాజ్యము, సంసారము, లవ్వు ఇవేమీ దావీదుకి వినబడలేదు, కానీ ఒక మాట అన్నాడండి, అదే దేవునికి నచ్చింది. అయినా ఆఫర్లో డైలాగులు ఇదంతా ఏంటి సార్ నాకు అర్థమవట్లేదు, కానీ ఒక మాట అంటాను సార్, అసలు సైన్యముల అధిపతియగు యెహోవాను తిరస్కరించుటకు వీడెవడండి? ఈయన ఎన్ని పాయింట్స్ పట్టుకున్నాడు చూడండి. ఒకటి, అక్కడ పలికిన మాటలో జీవము గల దేవుడు, నెక్స్ట్ సైన్యానికి అధిపతియగు దేవుడు, నెక్స్ట్ నిబంధన దేవుడు. ఈ దేవుడికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయట? ఆయన జీవానికి అధిపతి, నెక్స్ట్ సైన్యానికి అధిపతి, నెక్స్ట్ నిబంధనకు అధిపతి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రాణం పోయే గొలియాతు గాడు జీవాన్ని పోయలేడు, ఒకడి జీవాన్ని తీయలేడు, ఒకడి జీవాన్ని పోయలేడు. వీడు చంపేస్తానంటే మీరు ఆడి మాట్లాడడం ఏంటి? అసలు జీవం ఇచ్చేది ఎవరండి అడుగుతున్నాడు వాళ్ళని. అసలు జీవం ఇచ్చేది ఎవరండి? యెహోవా. జీవం పోసేవాడు ఆయన, జీవం తీసేవాడు ఈడవడ గాలోడు. ఈడు చంపేస్తా అంటే చచ్చిపోతామా? ఆయన పర్మిషన్ లేకుండా ఆడి కత్తి మన మెడ మీద పడగలదా? ఆయన సెలవు ఉందే, ఈడవడ మన మీదకి కాదు. ఆయన పర్మిషన్ ఇస్తేనే శత్రువైనా మన మీదకి రావాలి. ఆయన అనుమతిస్తేనే శ్రమ అయినా మన మీదకి రావాలి. ఆయన అనుమతిస్తేనే ఈడు పాసు మాటలైనా మన మీద పడాలి. ఈడెవడండి? జీవం ఇచ్చింది ఆయన, జీవాన్ని నిలబెట్టింది ఆయన, జీవాధిపతి ఆయన. అయినా ఈ సైన్యం ఆ సైన్యం ఆడు సైన్యం కాదు, సైన్యానికి అధిపతి ఆయన. సైన్యం ఆయనది, జీవం ఆయనది, విజయం ఆయనది, నిబంధన ఆయనది. నిబంధన ఉన్నవాడు, జీవం కలిగిన వాడు, జీవం పోయినా మళ్ళీ మనిషిని బతికించగలిగిన వాడు, సైన్యానికి అధిపతి కలిగిన వాడు. అలాంటి ఆయన్ని తిడుతుంటే మీరు ఎలా ఒప్పుకుంటున్నారండి? అందుకే నేను వెళుతున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను వాడి మీదకి. ఎందుకంటే నా ప్రాణం పోయినా మళ్ళీ ప్రాణాలు ఇచ్చేది ఎవరు చెప్పండి? జీవం గల దేవుడు. చాలా మంది గొలియాతు కూడా తిడుతున్నా ఎందుకు వెళ్ళట్లేదు, చచ్చిపోతామేమో అని. దావీదు ఎందుకు వెళ్తా అంటున్నాడు? చచ్చిపోయినా బతికించేసే దేవుడు. చెప్పండి, నీ దేవుడు నా దేవుడు, జీవం గల దేవుడు. భయపడిపోతున్నారు, జీవం ఆయనదని మర్చిపోయారు. ఆయన జీవాధిపతి, సైన్యాధిపతి. ఈడు సైనికుడైనా, ఇంకొకడు సైనికుడైనా, ఎవడ సైనికుడైనా, ఏ సైనికుడు ఈట ఇసరాలన్నా, ఒకడు బాణం వదలాలన్నా ఆయన అనుమతి లేనిదే ఎదుటోడికి బాణం తగలడం అసాధ్యం. నమ్ముతున్నాను సార్ నేను. పిల్లనిస్తాడా, సగం ఆస్తి ఇస్తాడు, ఇవన్నీ కాదు. నా దేవుడే నాకు విజయం ఇస్తాడు. జీవం ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, నిలబెట్టాడు. ఇలాంటి గాలిగాళ్ళందరూ మాట్లాడుతుంటే అవి వినడానికి ఇక్కడ నన్ను కూర్చోబెట్టలేదు. అందుకే నేను వెళ్తాను సార్, మాట్లాడతాను, జీవాది తరపున నేను మాట్లాడతాను అన్నాడు.
ఇంకా మరో మాటను చూడండి, 32 వచనంలో ఎవ్వరి మనస్సులో కృంగనివ్వకండి, నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము సాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి వాడు యుద్ధ అభ్యాసం చేసేవాడు. అక్కడ ఎవరిని మోటివేషన్ చేస్తున్నారండి? ఎవరు? వీళ్ళందరూ ఆయన పొగుడుతున్నారండి. ఎవరిని? ఆడికి చిన్నప్పటి నుంచి యుద్ధాలు వచ్చు, ఆడి చిన్నప్పటి నుంచి బాణాలు వేస్తాడు, ఆడు చాలా తలకాయలు. సిగ్గు లేదండి శత్రువుని పొగడానికి? సిగ్గుండాలి వద్దండి వీళ్ళకి. ఎవరిని పొగుడుతున్నారండి? శత్రువుని పొగుడుతున్నారు. దావీదేమన్నాడు తెలుసా 32వ వచనంలో? ఇదిగో ఎవ్వరును వారి మనస్సును కృంగ నిమిత్తము లేదు. డౌన్ యువర్ హార్ట్స్. అస్సలు మీరు డౌన్ అయిపోకండి. సగం ఓడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? భయపడిపోతే ఓడిపోతాం. నువ్వు శ్రమను చూసి భయపడిపోతే సామెతల్లో ఏముంది? చేతగానోడు అయిపోతావు అను. శ్రమలో కుంగిని ఎడల చేతగా భయపడిపోకు. చాలా మంది భయపడిపోతారు. ఇది ఇంకా అది మన దగ్గర రాదు, ముందే భయపడిపోతాం మనం. రేపు మాపో మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు, మళ్ళీ భయపడిపోతాం. భయపడిపోకు, ప్రతి దానికి భయపడిపోకు, భయపడిపోయి కృంగిపోకు. దావీదు తన విజయంలో సీక్రెట్ ఏంటో తెలుసా? భయపడకూడదు. మొట్టమొదట విజయాన్ని సాధించాలనుకుంటే భయపడకూడదు. అది ఎంత పెద్ద పిడుగు లాంటి ప్రమాదమైన నిలబడు, అదెంత పెద్ద సమస్య అయినా నిలబడు. అప్పొస్తే భయం, వ్యక్తి వస్తే భయం, పాము వస్తే భయం, బొద్దింకి వస్తే భయం, చీకటి వస్తే భయం, ఎవరన్నా ఏదన్నంటే భయం, వర్షాలు ఎక్కువ పడితే భయం, ఎండ ఎక్కువ కాసిన భయం. సగం భయంగా చచ్చిపోతాను. భయపడకో. సమస్యలు వచ్చినా ఏమొచ్చినా భయపడక, నిలబడు. ఎంత సమస్య వచ్చినా నిలబడ. ఆలోచన రాని సమస్య వస్తుందా? రాని. ఎందుకంటే ఈ సమస్య కన్నా గొప్పోడు నా దేవుడు. ఉరుముల్లాంటి పిడుగుల్లాంటి సమస్యల మీద పడిపోయిన సమస్యనే సద్దుమణిగేలా చేయగలిగిన వాడు నా దేవుడు. నమ్ము. అయినా ఆడొక్క డైలాగ్ కొడితే మీరు అందరూ ఎందుకు సార్ డల్ అయిపోతున్నారు? ముందు మీరు స్ట్రాంగ్ ఉండండి అని చెప్తున్నారు. అసలు ఈ మాటలు ఎవరు చెప్పాలి తెలుసా? సైనికులు చెప్పాలండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? సైనికులకి గొర్రెలు కాపరి చెప్తున్నారు. ఏట్రా నీ ధైర్యం ఏంట్రా? ఆడి చిన్నప్పటి నుంచి వాడు యుద్ధాభ్యాసం చేసినోడు, నువ్వేమో చిన్నోడివి, బాలుడివి. వాడు చిన్నప్పటి నుంచి చాలా సాహసవీర రికార్డ్స్ అన్ని వాడికి ఉన్నాయి. నువ్వు పోయి వాడి మీదకి పోతానంటున్నావు. అసలు నిన్నేమనాలరా అంటే అప్పుడు దావీదు అన్నాడు, సార్ నన్ను చిన్నోడిని అనకండి. ఒకవేళ వాడి రికార్డ్స్ అన్ని నా ముందు పెట్టి మీరు మాట్లాడి నన్ను తక్కువ చేస్తున్నారు, నా రికార్డ్స్ చెప్తున్నావు సార్, వింటారా అన్నాడు. ఏంటైనా రికార్డ్స్? సార్ చరిత్రలో మీరు చాలా స్టోరీస్ విని ఉంటారు. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ, వినండి సార్. మై కింగ్ సౌలు గారు, మీరు వినండి. బాలుండి అంటున్నారు, తక్కువ అంటున్నారు. ఒక మాట చెప్తాను. చరిత్రలో సింహాలు మనుషులను తవరికెళ్ళడం చూసుంటారు మీరు. చరిత్రలో ఎలుగుబంట్లు మనుషులను తవరికెళ్ళడం చూసుంటారు. క్వైట్ ఆపోజిట్ స్టోరీ చెప్తాను, వినండి సార్. సింహం ఒక రోజు నా ఎదుటి పడినప్పుడు, సింహం నన్ను తవరికెళ్ళడం కాదు సార్, సింహాన్నే తరిమేశాను సార్. దిస్ ఇస్ మై రియల్ స్టోరీ సార్. మరో విషయం చెప్తున్నాను. ఎలుగుబంటి మనిషిని తవరికెళ్ళడం కాదు సార్, ఎలుగుబంటినే గడ్డం బట్టి కింద ఆడేసి తరిమేశాను. దిస్ ఇస్ మై స్టోరీ. ఇది రియల్ స్టోరీ. సరే మీకు విషయం చెప్పిన, ఈ లైఫ్ స్టోరీలో సింహాన్ని తరుముకెళ్ళాను, ఎలుగుబంటిని తరుముకెళ్ళాను. ఈ రియల్ స్టోరీలో, ఈ స్టోరీలో ఈ హీరో ఎవరో తెలుసా? నేనే. ఈ హీరో వెనకాల ఎనర్జీ ఎవరో తెలుసా? నువ్వు నమ్ముతున్న దేవుడు, నేను నమ్ముతున్న దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఎలుగుబంటి కన్నా ఆ ఎలుగుబంటి కూడా ఎక్కువ అనుకుంటున్నారా? ఈ సింహం కన్నాడు బలమైనోడా? సింహం పంజాని ఎదిరించినోడిని, ఎలుగుబంటి బలాన్నే కిందేసి కొట్టినోడిని ఈడంత. మీరు పర్మిషన్ ఇవ్వండి, మీరు రెప్పపాటును చూసే సమయానికి ఆడ తలకాయ నా చేతిలో ఉంటుందంట. నిజమేనరే అబ్బాయి? ఇది నిజమంటారేంటి సార్? నిజమే. నా లైఫ్లో జరిగిన స్టోరీ సార్ ఇది.
నా జీవితంలో జరిగిన స్టోరీ సార్. నా ఎనర్జీకి సీక్రెట్ మై లార్డ్. నా దేవుడే నా శక్తి, నా దేవుడే నా బలము, నా దేవుడే నా విజయం, నా దేవుడే నా భవిష్యత్తు. మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, వాడి సంగతి ఏంటో తెలుసుకొచ్చేస్తా. దావీదును చూసేసరికి వీళ్ళందరూ అవాక్ అయిపోయారు. సింహాన్ని తరిమేసావా? ఎస్ సార్, సింహాన్ని తరిమేశాను. మనకు సోషల్ బుక్లో ఏం చెప్పారండి? ఎలుగుబంటి వస్తే ఏం చేయాలంట? చిన్నప్పుడు మరి ఎంతమంది చదువుకున్నారు నా బ్యాచ్? ఎలుగుబంటి వచ్చినప్పుడు కథలు కొడతంట. అలా కింద పడుకుంటూ పోయి ఉండి కథలో అలా ముక్కు మూసేసుకుని అలా ఉంటే శవాన్ని ఏమనుకుంటే వెళ్ళిపోద్దంట. చచ్చిపోయాడు ఎదవా, ఈ ఏమనకూడదని. శవాన్ని ఏమందని నీకు చెప్పింది అది. ఈ కథలన్నీ నేనంటే మోసపోతానని చెప్తున్నా. ఎలుగుబంటి వచ్చినప్పుడు చెట్టు ఎక్కడ రాకపోతే అలా బిగిసిపోయి ఉండిపోవాలంట. వాలీబాల్ ఆడద్దు ఏమనుకుంటున్నావు? ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా, సింహాల బోనైనా, క్రూర మృగాల వేట అయినా దాని నుంచి నువ్వు రక్షింపబడాలి అంటే ఈ తరమైనా గుర్తుపెట్టుకో, నీ హృదయం దేవునికి సంబంధించింది అయితే ఏది నిన్ను హాని చేయలేదు. గుర్తుపెట్టుకో, ఏది నిన్ను హాని చేయదు, ఏది రాలేదు. ఎందుకంటే అన్నీ నీకు లోబడిపోతాయి. దానియేలు ముందు సింహాలు లొంగిపోయాయి, దావీదు ముందు సింహం ఓడిపోయింది, గొలియాతు ముందు ఆ దావీదు ఓడిపోతాడేమో అనుకున్నాడు, కానీ దావీదు గొలియాతునే ఓడించేశాడు. ఎంత గొప్ప కార్యాలు! ఇంకా ఆయన మాటలు చూడండి, ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా ఆయన మాటలు చూడండి, అదే 17వ అధ్యాయం 47వ వచనం చూడండి. అదే 17వ అధ్యాయం 47వ వచనం. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని, యుద్ధము యెహోవాదే, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించునని చెప్పాను. బాగా వినండి, ఏం చెప్తున్నాడు? గొలియాతు, నువ్వు దేన్ని నమ్ముకుని వస్తున్నావు తెలుసా? నీ ఈటిని నమ్ముకుంటున్నావు, నీ డాలుని నమ్ముకుంటున్నావు, నీ బలాన్ని నమ్ముకుంటున్నావు, నీ దేవతలు నమ్ముకుంటున్నావు, నీకు కావలసినవి అన్నిటినీ నమ్ముకుంటున్నావు. నేను ఎవరిని నమ్ముకున్నాను తెలుసా? నా దేవుణ్ణి నమ్ముకుని వస్తున్నాను. నీ బలము నీ ఆయుధాల దగ్గర ఉంది, నా బలము నా దేవుడి దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుడికి నచ్చిన మనిషి అంటే ఎలా ఉంటాడంటే, ప్రతి పరిస్థితిని దేవుడికి నచ్చిన మనిషి దేవుడి కళ్ళల్లో నుంచి పరిస్థితిని చూడడం నేర్చుకుంటాడు. మనమైతే ఏమైపోతుందో అనుకుంటాం. దావీదు అంటాడు, ఏం కాదు, దేవుడు అన్నాడు, ఏం జరిగినా ఆయన చిత్తమే సిద్ధించునుగాక అంటాడు. మనమైతే పాస్టర్ గారితో ప్రార్థన చేస్తాం, బేపనోయితో ముహూర్తం పెట్టించేస్తాం, బయటికి వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడేస్తాం. అందుకే అలాగే గడిచిన బతుకులు. మన జీవితాలు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నమ్ము, దేవుడిని బలముగా నమ్ము, దేవుడిని బలముగా నమ్ము. దావీదు బలముగా నమ్మాడు. ఎంత బలముగా నమ్మాడంటే, యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధము యెహోవాదే. నేను చేసేది నా యుద్ధము కాదు, నా ఈటి కాదు, నా బలము కాదు, నా కత్తి కాదు, యుద్ధము యెహోవాదే. మరో మాట అన్నాడు చూడండి, అక్కడ మాట్లాడుతూ యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించండి. మిమ్మును మా చేతికి. మనం ఆ సీన్లు ఉంటే ఏమంటాం? ఒరే గొలియాతు, దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు నా అని సెల్ఫ్ మాట్లాడతాం. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? మా అన్నాడు. అంటే ఈ అబ్బాయికి ఉండే గుణం ఏంటి చెప్పనా? నేను విజయం సాధిస్తే మీరందరూ విజయం సాధించినట్టే, నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టే. నేను గొప్పోడని అంటలేదు, మనం అందరం గొప్ప. అంటే కృంగిపోయి భయపడిపోయిన వాళ్ళని ఎలా రేపుతున్నాడు చూడండి. అదండి నాయకత్వం అంటే. మన వల్ల అవుద్దంటే మన వల్ల అవుద్దే. మట్టి మనుషులు అంటున్నారు మనల్ని, మన వల్ల అవుద్ది. సున్నతి లేనోడు ఆడికి ఎంత ఉంటే నిబంధన ఉన్న జనం మనకెంత ఉండాలి? దేవుడు లేనోడికి ఆడికి ఎంత ఉంటే దేవుడిని నమ్మిన మనకి విజయం మీద ఎంత ధైర్యం విశ్వాసం ఉండాలి? సమస్యను ఎలా చూడాలి మనం? నేను చెబుతున్నాను, మొదట మీరు కృంగిపోకండి, భయపడిపోకండి, ఆ గుడారాల్లోకి తోరకండి, నిలబడండి. మహా అయితే చంపుతాడు దేవుడు, మళ్ళీ మనల్ని బతికిస్తాడు. జీవమైంది ఆడు. మహా అయితే కత్తి సురుతాడు, ఆ కత్తి గాయమును మార్పువాడు ఆయనే. జీవితాన్ని నిలబెట్టివాడు ఆయన అన్నప్పుడు ఇంకెందుకు భయం?
బయటికి రండి, బయట నిలబడండి. మరో మాట నేను చెప్తున్నాను, ఆ దావీదు ఆ గొలియాతుకి మాట చెప్తున్నాడు, రాయ్ మేము గెలిచామంటే ఇదిగో విజయం నా ఒక్కడిదే కాదు, మా అందరిది. ఇప్పుడు చెప్పండి, అప్పటి వరకు దావీదు మీద గుసగుసలు మాట్లాడారు ఎవరు? బాబు మీ తమ్ముడంట అస్సలు ఆగుతా లేదు, కాలు దువ్వేస్తున్నాడు, మనం అందరం కూర్చుంటే మనకి ఏదో పెద్ద యుద్ధం రాదన్నట్టు ఇటు జునిగంటలు పట్టుకుని వచ్చి ఆడితో గొడవ పెట్టుకున్నాడు. చూసిరామంటే కాలు చూసిరా మీ తమ్ముడు అన్నా. ఏదో 40 రోజులు అరిసరి మురిగిన కుక్క పోతుందని మనం అనుకుని ఏదో మూలిగి ఏదో పిల్ల పాపలతో యుద్ధం ముగించేసి వెళ్ళిపోతాం, మనం కూడా మీ ఓడు గోగి తెచ్చిరా అన్నాడు గొడవ. ఏడు మీ ఓడని అప్పటి వరకు ఏడ్చారు ఎవరి మీద పడి? దావీదు మీద పడి. కానీ అప్పటి వరకు ఏడ్చిన వాళ్ళు సడన్ గా ఆ తిట్టినోళ్ళని కూడా తన వైపుకి తిప్పేసుకుంటున్నాడు. చూడండి, విజయం మందే అన్నయ్య అంటే ఇప్పుడు ఈ పక్కనున్న అన్నయ్యలందరూ ఏమంటారు చెప్పండి? నువ్వు మా తమ్ముడురా, నువ్వు మా కోసం పుట్టావు, నువ్వు మా తమ్ముడివి, గొలియాతు గాడికి సుక్కలు చూపిస్తాను అంటున్నావు, అద్రా అది మేము వెళ్దాం, నువ్వు ఉన్నావని ఆగిపోయాం, అది వెళ్ళరా నువ్వు కొట్టురారా మేము చూసుకుంటా. ఎప్పటి వరకు తిట్టినోళ్ళు కూడా ఎవరి వైపు తిరిగిపోతారు చెప్పండి? అది అది దేవుడు మనసు అంటే. శత్రువును కూడా బాగా వినండి, కత్తి లేకుండా, శత్రువును కూడా కత్తి లేకుండా, మాట అనకుండా ప్రేమతో గెలిచేయడమే దేవుని ఇష్టానుసారులైన మనుషులు. గుర్తుపెట్టుకో, శత్రువు దగ్గరికి వెళ్ళి నీ సంగతి తేలుతాను రా, నీ టైం అయిపోయింది, నా టైం వచ్చింది, ఈ సంగతిని ఈసారి నీకుంటా చూడరా అండం కాదు దేవుని పిల్లల లక్షణం. నా టైం వచ్చిందిరా, నిన్నొక్క మాట అనరా, నేను దేవుని బట్టి నిన్ను క్షమిస్తున్నాను రా. అప్పుడు ఆడంటాడు తప్పు అయిపోయిందిరా. అది కదా దేవుని పిల్లల లక్షణం. దావీదుకి ఆ లక్షణం ఉంది, దావీదుకి ఆ విధానం ఉంది. తన దూషించిన వారిని, తన అన్నవారిని, తన సొంత స్వజనులైన వారిని గెలుచుకుంటున్నాడు. ఇది మన విజయం, ఇది మన విజయం. మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను, నీకోసం నేను వచ్చాను. ఈ మాటలు చదువుతుంటే సౌలు అన్నాడు నువ్వు బాలుడు అన్నాడు, కానీ ఈ అబ్బాయి బాలుల్లా లేడు, పేరుకి బాలుడే, కానీ అతని మాటలన్నీ చెప్పండి చాలా పెద్దగా ఉన్నాయి. చూడడానికి లేత కనబడుతున్నాడు, కానీ ఆ కుర్రోడు మాటలు ఎలా ఉన్నాయండి వింటుంటే చెప్పండి, ఒక్కొక్కరు వెంట్రుకలు పైకి లేస్తున్నట్టు పూనకాలు వచ్చినట్టు ఉన్నాయి, అలా మాట్లాడుతున్నాడు ఆ కుర్రోడు. వెళ్ళరా, నువ్వు వెళ్ళు, నువ్వు చక్కటి జీవం గల దేవుని అధిపతి జీవాధిపతి పక్షాన నువ్వు ఫైట్ చేస్తా అంటున్నావు, ఎంతకన్నా ఏం కావాలి వెళ్ళు అని వెళ్ళాడు. మాట్లాడుతున్నాడు, వాడికి డైలాగ్ చెప్తున్నాడు, కత్తి సుత్తి ఇవన్నీ కాదు, దేవుడే నా బలం, దేవుని పక్షాన వస్తున్నాడు. గొలియాతు నీకు విషయం చెప్పనా, ఫైట్ నీకు నాకు కాదు, ఫైట్ ఇశ్రాయేలుకి మీ ప్రజలకు కాదు, ఫైట్ ఈ యుద్ధము నీ ప్రజలకి నా ప్రజలకు కాదు, నీకు నాకు కాదు. నేను చెబుతున్నాను గొలియాతు, ఈ యుద్ధం ఎవరిదో తెలుసా? ఇది దేవుళ్ళ మధ్య యుద్ధం. ఈ యుద్ధం ఏంటో తెలుసా? ఇది డివోషనల్ వార్. దిస్ ఈజ్ డివోషనల్ వార్. ఇది దేవుడి పక్షాన్ని యుద్ధం. అంటే ఇప్పుడు నేను గెలిస్తే దేవుడు గెలిచినట్టు. నీ ప్రజలకి నా ప్రజలకి యుద్ధం అనుకుంటున్నావేమో, నీకు నాకు యుద్ధం. నో నో నో, నీ దేవుడికి నా దేవుడికి. ఇప్పుడు ఈరోజు తేలిపోవాలి, నీ దేవుడు నిజదేవుడా, నా దేవుడు నిజదేవుడా. నీ దేవతల పేరు మీద నువ్వురా, నా దేవుడి పేరు మీద నేను వస్తాను. నేను గెలిస్తే నా దేవుడు నిజదేవుడు, నువ్వు గెలిస్తే నీ దేవుడు నిజదేవుడు. ఈ రోజు మన గెలిపే ఎవరు దేవుడు గొప్పవాడు నిర్ణయిస్తుంది. రా, సీన్లోకి వచ్చాడు, ఎగేసుకుని వచ్చేసాడు, రారా అని. మనోడు వచ్చాడు, అవన్నీ పక్కన పడేస్తాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఆ కర్రోడు తెచ్చుకున్నాడు, ఆ తిప్పే ఒడిసెలు తెచ్చుకున్నాడు, నిలబడ్డాడు. ఆడికి ఏటి వరే ఏటి ఇంకా వస్తున్నావా లేదా అన్నాడు. ఐఎమ్ రెడీ అంటే నీకు డాల్ లేదు, కత్తి లేదు, ఏమీ లేదు, కర్రెట్టుకు వస్తున్నావేంట్రా, కుక్కను అనుకున్నావా అన్నాడు. అనుకోవడం ఏంటి, కుక్కవే. సైన్యములకు అధిపతిగా యెహోవాను స్థిరీకరిస్తే కుక్కవే, కుక్కవే, కుక్కవే. ఈ బైబిల్ దేవుని ఎదిరిస్తే కుక్కవే. కుక్కలా డీల్ చేస్తున్నా నేను, కుక్కతో సమానం నా ముందు నువ్వు. కుక్కతో నీకు సున్నతి లేదు, నిబంధన లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, మాయా స్వప్నాలు నమ్మం. అందుకే నీ మీద యుద్ధానికి నేను ఏ వ్యూలో వస్తాను తెలుసా? కుక్కవే, నా ముందు కుక్కవను. కుక్కలాగా డీల్ చేస్తాను. కుక్క మీద కర్రెట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందో నీ మీద కూడా కర్ర పట్టుకోవాలి. ఈ కత్తి కూడా అవసరం లేదురా, కుక్కకి కర్ర చాలు. రా, అక్కడ నిలబడు. గిర్ర గిర్ర తిప్పాడు, లాగొకడు కొట్టాడు, 4 రాళ్ళు ఇంకా మిగిలిపోయాయి. ఒక్క రాయితో బండి ముందుకు కింద ఆడిపోయి, ఆడి కత్తి తీసి ఆడి తల నరికేశాడు.
పట్టుకుని కూడా తెచ్చాడు. యెహోవాని గణపరుస్తూ ముందుకు వచ్చాడు. చూసిన వాళ్ళందరూ చూసి భయపడిపోయారు. రాజు బలాన్ని చూసి భయపడిపోయాడు. 18వ అధ్యాయం గ్రంథం ఎంత బాగుంటుందో. 18వ అధ్యాయం 12వ వచనం చూడండి. 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదుకు తోడైయుండుట చూసి సౌలు దావీదునకు భయపడిన. సౌలు దావీదుకి ఇప్పటి వరకు గొలియాతుగాడు అయిపోయాడు. ఇప్పటి వరకు రకరకాలైపోయారు. ఇప్పుడు గొలియాతులా తయారయ్యాడు. ఎవడు చెప్పండి? సౌలు. మన ముందు యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ మన పక్కన బాగానే ఉంటారు. గెలిచేసాం అనుకోండి, అసరదొత్తులు పక్కన తయారవుతారు. మనకేమీ లేనప్పుడు అంతా బాగుంటుంది. రోజు బిర్యానీ తినేస్తున్నాం అనుకోండి, గొడవలు ఎక్కువైపోతాయి. అన్నీ గొడవలే. ఇంకో తినేడు ఇవాళప్పుడు తినేడు బిర్యానీ మాకు ఎట్టుకుంటా. అంతకుముందు అన్నం లేదని ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు మెతుకులు దొరుకుతున్నాయంటే అడిగి పీసేసారు, నాకు వేయలేదు. ఇదో గొడవ. ఆ బిర్యానీ లేనప్పుడు ఉండేది, పచ్చడి తినేసి పోయేవాళ్ళం గొడవ లేకుండా. దావీదు మీద తిరగబడిపోయి ఎవరు తిరగబడేది? సొంత రాజు. ఈ పౌరుషం, ఈ కట్టడి, ఈ కమిట్మెంట్ ఏదో ఈ దావీదు కుర్రోడి మీద తిరగబడుతున్నావు. ఆ కసి ఏదో ఆ గొలియాతు గడి మీద తిరగబడితే నీ రాజరికం ఎంత బాగుండో. నువ్వు తిరగబడవు. సంఘంలో కూడా ఎలాంటి వాళ్ళు తయారవుతారు. అప్పుడప్పుడే దేవుని కోసం కాస్త ఏదైనా చేద్దామన్న వాళ్ళ మీద తిరగబడతారు. బయట అన్ని అరుపులు అరుస్తారు. బయట యెహోవా మీద, బయట బైబిల్ మీద అన్ని అరుపులు అరుస్తారు. ఆడికి ఎవడ సమాధానం చెప్పడు. కాస్త ఏదో దేవుని పని చేస్తాడంటే ఈయన ఎంత నలిపేయాలని చూస్తారు. వచ్చాడండి కొత్తగా సంఘం పెట్టడానికి సిట్టుబాబు అంటారు. ఇంకా అంతర్వేదిలో సంఘాలు లేవని, కోనసీమలో సంఘాలు లేవని ఇంక ఈయన ఒకటి తయారయ్యాడు. నడుతున్నాను, పెడుతున్నాడు, చేస్తాడు. మంచిదేగా, తప్పు అని అడుగుతున్నాను. గొలియాతు కన్నా ప్రమాదం ఎవరు చెప్పిన పక్కనలో. గొలియాతు కన్నా ప్రమాదం సొంతోళ్ళు. సొంత సౌలు చూశాడు ఈయన ఎలా తొక్కేయాలి. ఈయన తొక్కేయాలనుకుంటున్నావు. ఈ కుర్రగాడు వచ్చి గొలియాతుని తొక్కాడు కనుక నువ్వు బతుకో, నీ కొడుకు బతుకో, నీ రాజ్యం బతికింది. ఈరోజు మీరు అందరూ బతికారు. మిమ్మల్ని బతికించినోడినే తొక్కేయాలనుకుంటున్నారంటే మీకు బాగా దయ్యం పట్టింది. సౌలుకో విషయం అర్థమైంది. అటు లేటుగా అర్థమైనా ఈ అబ్బాయికి యెహోవా తోడై ఉన్నాడని చూసి సౌలు దావీదుకి భయపడిపోయాడు. దావీదు భక్తిని చూస్తే ప్రజలు భయపడిపోతున్నారు. గొలియాతు పడిపోయాడు, సౌలు భయపడిపోయాడు, అన్నేలు బెదిరిపోయారు, సైన్యం దూరమైపోయారు. దేవుడు మనకు తోడుంటే ఎలా ఉంటుందో తెలుసా? శ్రమ అయినా మనం చూసి భయపడిపోద్ది. గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు తోడుంటే శత్రువు రాజైనా ఇదేదో కొంచెం తేడాగా ఉన్నాడు అని భయపడతాడు. గుర్తుపెట్టుకో. దేవుడు నీకు తోడుంటే నీ నియోజకవర్గంలో అధికారి అయినా ఈ చర్చి జోలికి పోకూడదండి, మన ఇంటికి మంచిది కాదని భయపడతారేమనుకుంటున్నాం. దేవుడు నీకు తోడుంటే నీకు హాని చేయాలనుకున్న వాడికి కూడా గుండె తడొచ్చేలా చేస్తాడు దేవుడు అనుకుంటున్నాం. ఎప్పుడు జరుగుతాయి ఈ వండర్స్ అన్ని? ఎప్పుడు జరుగుతాయి? నువ్వు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా తిరుగు. నీ హృదయం ఆయన కొరకు కొట్టుకోవాలి, నీ కళ్ళు ఆయన కొరకు ఎతకాలి, నీ రంగు, నీ ఆయుస్సు, నీ ఆరోగ్యం ఆయన కొరకు నలగాలి. దేవుడు 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 అని అడుగడుగున నీ జీవితం ఆయన కొరకు కొట్టుకోవడం ప్రారంభిస్తే నీ ఎదుటున్న శత్రులకి భయం అంటే ఏంటో చూపిస్తాడు దేవుడు. నీ జోలికి రావాలంటే వాళ్ళకి 102 కాదు 120 కొట్టుకునేలా చేస్తాడు. గుండె రాజున్నాడు, అధికారం ఉంది, పవర్ ఉంది, సైన్యం ఉంది. కానీ ఒక్క గొర్రెల కాసే కుర్రోడికి రాజు ఎందుకు భయపడిపోతున్నాడు? ఆ కుర్రోడి వెనక దేవుడున్నాడు. దేవుడుంటే ఎవరైనా భయపడవలసిందే. మరో మాట చూడండి, అదే 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎప్పుడు తోడుంటాడు చెప్పండి? ఎప్పుడు సుబుద్ధి ఉండాలి, సుంచుబుద్ధి కాదు. ఏ బుద్ధి? సుబుద్ధి ఉండాలి, మంచిగా ఆలోచించాలి. యెహోవా ఆయనకు తోడై ఉన్నాడు. ఎందుకు? ఆయన ప్రవర్తన ఆయనకి నచ్చింది, ఆయన విధానం ఆయనకి నచ్చింది. అందుకే యెహోవా ఆయనకు తోడై ఉన్నాడు. పనిలో తోడున్నాడు, యుద్ధంలో తోడున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు తోడున్నాడు, ఎవరు లెక్క చేయనప్పుడు తోడున్నాడు. ప్రతి విషయంలో యెహోవా ఆయనకి తోడై ఉన్నాడు. దావీదుకి యెహోవా తోడై ఉంటే అంతకంతకు వర్ధిల్లును. బైబిల్లో నచ్చే మాట ఏంటో తెలుసా? మీకు ఎలా ఉంటుంది నాకు తెలియదు, నా మాట చదివితే భలే అనిపిస్తుంది. యెహోవా ఆత్మ సౌలును విడిచి దావీదు మీదకి బలముగా దిగెను. ఎంత బాగుంటుందన్న మాట చదువుతుంది. బలముగా దిగెను.
సౌలుని విడిచి దావీదు మీదకి, సౌలుని విడిచి దావీదు మీదకి. అంటే దావీదు ఎందుకు నచ్చుతున్నాడు? పనిలో నమ్మకం ఉంటాడు, నాన్నకి నమ్మకం ఉంటాడు, ప్రతి దిక్కున నమ్మకం ఉంటాడు. చివరికి గొడవ అవుతున్నప్పుడు ఈ గొడవ మనకి కాదు అవమానం, దేవుడికి అవమానం అని ఆ గొడవను కూడా దేవుళ్ళో నుంచి చూడడం స్టార్ట్ చేస్తాడు. మనకి రాదండి. మనకి దేవుని పక్షాన్ని నిలబడి ఈ మాట అనొచ్చా అనకూడదా, మనకి మాట్లాడడం రాదు. ఈ గొడవ ఎంతవరకు దేవునికి మహిమ తెస్తుంది? ఇది మహిమ తెచ్చే గొడవ, దేవుని మహిమను పోగొట్టే గొడవ, ఇది చూడడం రాదు మనకి. ఈ సభ చేస్తున్నాం, ఇది దేవునికి తెచ్చేదా, మనకి మహిమ తెచ్చేదా? ఈ లెక్కలు మనకు తెలియవు. మనకి దేవునికి మహిమ తెచ్చేది ఏంటి? అన్ని లెక్కలు వేసుకుంటాడండి దావీదు. ఇది దేవునికి మహిమ అయితే యుద్ధం చేస్తా, ఇది దేవునికి మహిమ రాదా ఆగిపోతా. నా స్వజల్ని ఎంకరేజ్ చేయాలా చేస్తా, ఇది దేవునికి మహిమ అయితే వీళ్ళని కొంచెం దూరం పెట్టాలా, సౌలు లాంటి వారిని దూరంగా పెడతా. ఎక్కడికక్కడ ఆయన లెక్కలు దేవుళ్ళని చూసుకుంటున్నాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి, ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధెలను, అంతకంతకు వర్ధెలను. నా మాట బాగుందా లేదా? ఎంత బాగుందండి. అంతకంతకు, అంతకనుకంటే రోజు రోజుకి గొప్పవాడైపోతున్నాడట. శత్రులకి అతిపెద్ద విషయం ఏంటో చెప్పనా? మనం రోజు ఎదిగిపోవడం. మనం కొట్టకరొద్దండి, తిట్టకరొద్దండి, ఏమనవసరం లేదండి. రోజు మనం ఎదుగుతున్నాం అనుకోండి, సగం షుగర్ చచ్చిపోతారు పక్కన. ఇప్పుడు గొలియాతుని అంటే కొట్టి నరికేసి తలకాయ తెచ్చేయగలడు, సౌలును కొట్టగలడా? సొంతోళ్ళని అనగలడా? సొంతోళ్ళకి అతిపెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పండి? సక్సెస్, జీవితంలో ఎదగడం. మనల్ని చూసి ఏడ్చేవాడు ఇంకా ఏడ్చే కొద్ది ఎదగడం. మనం చూసి నవ్వే వాళ్ళు నవ్వి చచ్చేలాగా ఎదగడం. మన మీద డైలాగ్ కొట్టే వాళ్ళు ఇక డైలాగులు ఆపేసేలా ఎదగడం. ఎదగాలి ఎదగాలని కసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎదగాలి అంటే సూత్రం ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గర వదగాలి, అప్పుడు ఎదుగుతావు. నువ్వు దేవుని దగ్గర ఎదుగుతావు, దేవుడు ఎదిగిస్తాడు. ఆయన చూస్తున్నాడని నమ్మకం ఉండు, అంతకంతకు విజయాలు సాధిస్తావు. 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలిగించి. మాటలు ఎంత బాగుంటాయో ఎన్నిసార్లు చదువుకున్నా. నలుదిక్కుల శత్రువులందరి మీద ఏముందట? విజయం. నలుదిక్కుల విజయం అంటే దావీదు ఎలాగెళ్ళినా గెలిచేస్తాడు, ఎలాగెళ్ళినా గెలుస్తాడు, ఎలాగెళ్ళినా గెలుస్తాడు. ఏ సెక్టార్లోకి వెళ్ళినా దావీదు గెలిచేస్తాడు. మనము ఓ పని చేస్తాం, పని చేయం. మనం ఈ పని చేస్తాం, సక్సెస్ అవ్వం. మరో వ్యాపారం పెడతాం, సక్సెస్ అవ్వం. మరో వ్యాపారం పెడతాం, సక్సెస్ అవ్వం. మరోడు పెడతాం, అవ్వదు. మరోడు పెడతాం, అవ్వదు. ఇంక వ్యాపారాలు పెట్టుకుంటే ఒక రోజు గుడిపడేసి చచ్చిపోతాం. అంతే, ఏది పని అవ్వదు. నువ్వు దేవునికి నచ్చే ముందే, నువ్వు దేవునికి నచ్చితే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు చేయి పెట్టిందల్లా బంగారం చేస్తాడు, నువ్వు అడిగెట్టిన కాడల్లా విజయాలు ఇస్తాడు. నువ్వు ఏ దిక్కుకు పోయినా, ఏ దిశకు పోయినా, నువ్వెక్కడుంటే అక్కడ నెమ్మది, నువ్వెక్కడుంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి నిన్ను బట్టి గుప్పడి మెతుకులు తినేంత స్థాయిలో పెడతాడు. నిన్ను బట్టి కొంతమందిని బతికించేస్తాడు, అంతలా దీవిస్తాడు. దావీదు ఎక్కడికి పోయిన విజయాలు, దావీదు ఎక్కడికి పోయిన విజయాలు. చివరికి దావీదు గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిందంటే, సౌలు గారి ఇంట్లో నుంచే దావీదుని లవ్ చేసే 2 గుండెకాయలు ఉన్నాయండి అక్కడ. దావీదుని లవ్ చేస్తున్నాయి 2 హృదయాలు సౌలు ఇంట్లో నుంచి. దావీదుని లవ్ చేసే సౌలు ఇంట్లోంచి ఎవరున్నారు? 1 యోనాతాను, 2 మేకాలు. నా పాటలు ఇవన్నీ ఉంటాయండి, మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దావీదుని లవ్ చేసేది యోనాతాన్. అంటే నెక్స్ట్ సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది యోనాతాన్. కానీ ఎవరికి ఫిదా అయిపోయాడట యోనాతాను? ఎవరు? మై హీరో అన్నారట. మా హీరో, మా నాన్న కాదు నాకు హీరో, నువ్వు నా హీరో, నీకు ఎప్పటికీ నేను బానిసగానే ఉంటాను. నేను ఒక మాట చెప్తున్నాను దావీదు, అసలు నువ్వే ఆ రోజు ఫైట్ చేయకపోతే నా తల మీద ఈరోజు కిరీటం ఉండదు. నువ్వే నాకు ఫైట్ చేయకపోతే నా మీద ఈ రాజవస్త్రం ఉండదు. నువ్వే నాకు ఫైట్ చేయకపోతే, ఆ రోజు గొలియాతుని కొట్టకపోతే నా చేతిలో ఈ ఆయుధం ఉండదు, ఈ రాజదండం ఉండదు, ఈ కిరీటం ఉండదు, ఈ రాజవస్త్రం ఉండదు. ఇవన్నీ ఈ రోజుకి మేము వేసుకుని తిరుగుతున్నామంటే ఇవన్నీ ఎవరిచ్చిన భిక్ష తెలుసా? నువ్విచ్చినది. నువ్వు ఉన్నావు కాబట్టే మా నాన్న సింహాసనం ఇంకా ఉంది. నువ్వు ఉన్నావు కాబట్టే
నా చేతిలో ఇంకా కత్తి ఉంది, నువ్వే లేకపోతే ఈరోజు గొలియాతు గాడి సమాజానికి మేమందరం ఊడుగం చేస్తూ బతుకుతూ మాకు జీవితాన్ని ఇచ్చు. అందుకే నా లైఫ్లో ఊపిరి పీల్చుకున్నంత కాలము నీకెప్పటికీ నేను బానిసను. ఆ అబ్బాయి దావీదుని యోనాతాను లవ్ చేశాడంట. వాళ్ళ చెల్లి కూడా లవ్ చేసిందంట. ఎవరండి? దావీదుని చూసి తెగ మురిసిపోయేదట. ఏటో మరి మేకాలమ్మ, మేకాలైనా మేకాలు తెగ ఇష్టపడిపోయి దావీదు. ఎందుకంటే దావీదు ఫైటరు. దావీదుకి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దావీదుకి ఎన్ని లక్షలు ఉంటాయంటే మంచి సాంగ్స్ ఇస్తాడు ఆయన. లైవ్ మ్యూజిక్ అయిందే. ఎవరిది? దావీదు గారు. నాకు మ్యూజిక్ ఇట్టారు కానీ ఆయనే లైవ్ మ్యూజిక్ ఇస్తారు. ఆయన లైవ్ మ్యూజిక్ ఆయన గురించి ఏమని రాశాడు చూడండి. ఒకసారి చూడండి, ఎందుకన్నా మంచిది. ఒకసారి చూడండి 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. 16వ అధ్యాయం 18వ వచనం. చిత్తగించుము బెత్లెహేమీయుడైన ఒకరిని చూసితిమి. ఆ కుర్రోడండి మ్యూజిక్ ఇస్తుంటేనండి చాలా చమత్కారం అంటే ఏంటండి? అలాగన్నీ మానేసుకుని అలా వినాలనిపిస్తుందండి, అంత చమత్కారం. మనం ఒక ట్యూన్ కొట్టామనుకుంటే ఇంకో దాంట్లో కలిసిపోద్ది మనకి. ఇది ఎక్కడో విన్నామే, ఆ హిందీలో తెచ్చేద్దాం మనం. మన వాళ్ళు క్రైస్తవ పాటలు కూడా హిందీ పాటలన్నీ డబ్బింగ్ కూడా వేస్తున్నారు. హిందీ సినిమా పాటలు పెద్ద మినిస్ట్రీ వాళ్ళేలండి. ఎవరన్నా అడగండి, బ్రేక్లో అడగండి చెప్తాను. పెద్ద మినిస్ట్రీ వాళ్ళే అన్ని హిందీ సాంగ్లు అన్నీ తెచ్చి తెలుగులో ఆత్మీయ గీతలు అయితే మన సిగ్గు లేకుండా ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. ఆరాధన. దావీదు ఇచ్చిన ట్యూన్ ఇవ్వడట, కొట్టిన సాంగ్ కొట్టడట. అసలు ఎన్నిసార్లు విన్నా ఆ ట్యూన్స్ డిఫరెంట్గా ఉంటుందండి. అంత వాయిస్తాడు అవుట్పుట్ ఆయన, చమత్కారంగా వాయిస్తాడు. నెక్స్ట్ సూర్యుడు, నెక్స్ట్ యుద్ధసారి. ఇన్ని క్వాలిటీస్ ఆ అబ్బాయికి ఎలా వచ్చినాయండి? ఇప్పుడు మనకు ఒకటి ఉంటే ఒకటి ఏడదు. మన సంగీతంకి వెళ్ళామంటే చదువు ఉండదు, చదువు ఉంటే సంగీతం ఉండదు, చదువు సంగీతం ఉండదు మనకి. నేను అడుగుతున్నాను, ఒకటి ఉంటే ఒకటి ఏడదు మనకి. ఉంటుందా? బాగా చదువుకుంటేనేమో లోకం తెలదు, లోకం తెలిస్తేనేమో చదువు రాదు, లౌక్యం ఉంటేనేమో చదువు ఉండదు, చదువు ఉంటే లౌక్యం ఉండదు, బలం ఉంటేనేమో తెలివి ఉండదు, తెలివి ఉంటేనేమో బలం ఉండదు. ఈ అబ్బాయికి తెలివి ఉంది, బలం ఉంది, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు, ఎవరిని ఎలా ఎంకరేజ్ చేయాలో తెలుసు, యుద్ధంలో ఎలా మాట్లాడాలో తెలుసు, ఆ మేకాల దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు, అన్నీ తెలుసు. ఈ అబ్బాయి రాజు దగ్గర ఎలా తగ్గి మాట్లాడాలో తెలుసు, అన్నీ తెలుసు. యుద్ధశాలి, రూపసి, అందగాడు, చక్కగా మాట నేర్పరి, ఆయనకి అన్నీ తెలుసు. ఇన్ని క్వాలిటీస్ ఒక వ్యక్తికి, ఇన్ని క్వాలిటీస్ ఎలా వస్తాయండి? దేవుడు ఉంటే వస్తాయి. అంటే ఇన్ని లక్షణాలు దేవుడు ఉంటే వస్తాయంటే వస్తాయి. నువ్వు దేవుడితో పడుండు, నువ్వు చక్కగా చమత్కారంగా ఉంటావు, మాట నేర్పరివి, యుద్ధశాలివి, విజయాల పరంపర, నువ్వు ఎంత బాగుంటావంటే చూడ్డానికి ఆత్మీయ సౌందర్యంతో నింపబడి ఉంటావు. నీతో ఉండాలనిపిస్తుంది ప్రజలకి, నీతో మాట్లాడాలనిపిస్తుంది ప్రజలకి, కొంతసేపు ఈయనతో ఉంటే బాగుండి అనిపిస్తుంది. అందుకే ఆ మేకాలు కూడా ఇష్టపడిపోయిందంటే ఎవరిని? దావీదు గారిని. దేవుడితో మనం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? శత్రువు ఇంట్లో నుంచి కూడా చెప్పండి, మనల్ని ప్రేమించే హృదయాలు బయటకు వస్తాయి. మనల్ని చంపేయాలనుకున్న వాళ్ళ ఇంట్లో నుంచి మనం బతకాలని కోరుకున్న హృదయాలు బయటకు వస్తాయి. 2 హృదయాలు బయటకు వచ్చాయి. ఒకటి యోనాతాను, 2 మేకాలు. ఆయన బతుకుండాలి. ఇదిగో మా నాన్న మీ మీద ప్లాన్ చేస్తున్నారు మై ఫ్రెండ్, నువ్వు దయచేసి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, కొన్ని రోజులు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇవిడు కూడా మురిసిపోతూ చెప్పేస్తుంది. ఎవరు? మేకాలు. మా నాన్న మీ మీద చాలా పగట్టేస్తారు, వెళ్ళిపోండి అంది. ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే, దావీదు చూస్తుంటే, శత్రువులు మనసు గెలుచుకున్నవాడు, ఇంకా నాకు నచ్చిన మాట, నా స్నేహితులందరినీ బలపరిచే మాట. ఎంత బాగుంటుందండి ఆ మాట. ఎప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి. ఎంత బాగుందో చూడండి. 23వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం, ముగించేద్దాం. 23వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలుకి రాజు అగుటకు నేను సహకారిగా ఉందును, నేను నా తండ్రి అయిన సౌలునకు తెలిసే ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతనిని బలపరచును. దావీదు గారి ఫ్రెండ్ ఎవరండి? యోనాతాను. యోనాతాను ఏమని దావీదును బలపరుస్తున్నాడట?
నువ్వు దేవుని మనిషివి అని చెప్తున్నాడు. మన ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి చెప్పనా? మనం దేవుణ్ణి బట్టి ఎంకరేజ్ చేసే వాళ్ళే మన ఫ్రెండ్స్ ఉండాలి. మన ఫ్రెండ్స్ ఎలా ఉండకూడదో తెలుసా? రారా ఈరోజు చచ్చిపోయిన సూర్యు మీద తిరుగుదాం అనకూడదు. మన ఫ్రెండ్స్ రారా చర్చికి పోదాం, రారా సువార్తకి వెళ్దాం, రా దేవుని పని చేద్దాం, రా దేవుని కొరకు చెప్తాం, నడు ఆ దేవుని కొరకు ఏదో ఒకటి మాట్లాడదాం, రా ఈ నశించిపోతున్న ఆత్మను రక్షిద్దాం, రా నువ్వు దేవుని చేత పిలువబడిన మనిషివని ఇది చెప్పాలి. మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలి తెలుసా? ఎప్పటికప్పుడు మనల్ని దేవుణ్ణి బట్టి మనల్ని బలపరచాలి. మన దేవునికి దూరం చేసేవాడు మన ఫ్రెండ్కి, అది గుర్తుపెట్టుకోండి. మన చర్చికి దూరం చేసి, దేవునికి దూరం చేసి, ఆత్మీయ వాతావరణానికి మనం దూరం చేసేవాళ్ళు మన ఫ్రెండ్స్ అయితే నేను చెప్తున్నాను, నీ లైఫ్లో గొలియాత్ గాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నీ జీవితంలో గొలియాత్ గాళ్ళు ఉన్నారు, నిన్ను దేవుడికి దూరం చేసేస్తారు, జాగ్రత్త. నీ స్నేహితులు ఎక్కువ దేవుడి కోసమే మాట్లాడుతున్నారా లేకపోతే లోకం కోసం మాట్లాడుతున్నారా? దేవుని కోసం మాట్లాడే స్నేహితులను సంపాదించుకో, దీవింపబడతాం. దేవుని కోసం మాట్లాడి దేవుని కోసం గడుపుదామని పిలిచే ప్రార్థనకు తీసుకెళ్లే ఫ్రెండ్స్ని ఎత్తుక్కో, దీవింపబడతావు. దేవుని కోసం జీవించు, దేవుని కోసం బతుకు, దేవుని కోసం నిలబడ్డావు. నువ్వు నిలబడితే మేమందరం నిలబడతామని మనం ఎంకరేజ్ చేసే స్నేహితులు మనకు కావాలి. ఇప్పుడు నేను ఒక్కనే కోనసీమ అంతా సువార్త చేయగలనా? నేను ఒక్కనే మిగిలిన ప్రాంతాల సువార్త చేయగలనా? నాకు ఎవరో ఒకరు అంటే దేవుడిచ్చే స్నేహితులు ఎలా ఉంటారో తెలుసా? మనలాగే దేవుడిని బాగా ఇష్టపడే ఫ్రెండ్స్ని ఆ టైంకి దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఆ టైంకి అలా వచ్చేస్తారు. ఎప్పటివరకు ఎక్కడున్నారు అంటే 20 సంవత్సరాలు మనకు కనబడరు, కానీ ఈ మధ్య కనబడతారు. ఎప్పటివరకు అంటే అప్పుడు అనిపిస్తుంది, దేవా ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నారంటే ఈ టైం కొరకే ఇక్కడ ఈ ప్రాంతంలో సిటీబావు నుంచి అని అంటాడు దేవుడు. ఇక్కడ నీకు రెఫరెన్స్ జేమ్స్, నువ్వు అక్కడ రెఫరెన్స్ ఈయనకి. మీరు ఒకరికొకరు అవినాభావ సంబంధం. దేవుని కొరకు మాట్లాడాలి, దేవుని కొరకు మాట్లాడాలి. దావీదు రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత సౌలుకి ఏమైందండి? కళ్ళు నెత్తికెక్కేసాయి. దావీదుకి రాజు అయిన తర్వాత చాలా మంది ఆయన దగ్గరకు వచ్చారంటే పేదోళ్ళు. ఆ పేదోళ్ళు వస్తే దావీదు ఇలా అన్నాడట. ఏమని మాట్లాడుతూ చూడండి, 2 సమయాలు ముగించేసుకుందాం చూడండి. 5వ అధ్యాయం 2 సమయాల గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు. దావీదుకి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి? సిగ్గేద్దండ వాడు చదివినప్పుడు. ఆయన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వయసు ఎంతంట? జస్ట్ 30 ఏళ్ళకి చరిత్రను మార్చేశాడు. 30 సంవత్సరాలకి. నెక్స్ట్ వేలను ఆరంభించి 40 సంవత్సరాలు పరిపాలించెను. హెబ్రోన్లో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరాలు యోధా వారందరి మీద 33 సంవత్సరాలు పరిపాలన చేసిన. చదువుతూ 12వ వచనంలో అక్కడే ఉంటది మాట, మీరు చూడండి. అక్కడే ఒక మాట ఉంటది, అప్పులు వారందరూ దావీదు దగ్గరకు వస్తారు. అప్పులు వారందరూ దావీదు దగ్గరకు వచ్చి దావీదుని ప్రాధాయపడతారు, దావీదు దగ్గర మాట్లాడుతుంటారు. ఆ పేదరికంలో కృంగిపోయి ఉంటారు. అప్పుడు దావీదు ఎంత బాగా మాట్లాడతాడంటే, దావీదు ఇలా, క్షమించండి, 22వ అధ్యాయం 2వ వచనం, 22వ అధ్యాయం 2వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, 22వ అధ్యాయం 2వ వచనం చూడండి. 22వ అధ్యాయం 2వ వచనం. ఇబ్బందులు గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ అతను యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయిను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ మంది 400 మంది వచ్చిండు. దావీదుకు చుట్టూ ఎవరు వచ్చారండి? అప్పులోళ్ళు, చెప్పండి, సమాధానం లేని వాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ దావీదు దగ్గరికి రాజు అయినప్పుడు వచ్చాడట. దావీదు ఏమన్నాడు? నేను రాజు అయితే అప్పులందరూ మీరు వచ్చారు, మీ అప్పులు తెచ్చమంటారు అన్నాడా? సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చాడు. అప్పుల్లో కూలిపోయిన వారికి చెయ్యిచ్చాడు. జీవితాలు కూలిపోయిన వారిని జీవితాన్ని నిలబెట్టాడు. వాళ్ళకి అధిపతి అయిపోయాడు. వాళ్ళందరూ తక్కువ ఎక్కువ కాక 400 మంది వస్తే ఈ 400 మందిని ఆ రాజ్యంలో స్థిరమైన పాత్రలుగా మార్చేశాడు. అది కదా రాజరికం అంటే. మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాం చెప్పనా? మనకి బాగా డబ్బులు ఇచ్చేవాడు ఎవడున్నాడు పక్కన పెట్టుకుంటాం. దావీదు ఎలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నా తెలుసా? అప్పుల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, సమాధానం లేని వారిని, వీళ్ళందరిని తెచ్చుకుని, మీకు లైఫ్ ఇస్తున్నాను, నా దేవుడు నాకు లైఫ్ ఇచ్చాడు, మీకు లైఫ్ ఇస్తున్నాను, దేవుని కొరకు బతికేయండి అన్నాడు. మనం ఎదిగామంటే ఎందుకు ఎదుగుతాం చెప్పనా? మనం ఎదిగేసి ఇతరులు ఎక్కిరించడానికి ఎదగం. మనం ఎందుకు ఎదుగుతాం తెలుసా? బాధల్లో, వేదనలో, సమాధానం లేక ఏడుస్తున్న వారికి
ధైర్యం ఇవ్వడానికే. చెప్పండి, మనం ఎదుగుతున్నాం. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. నాకు ఒక పూటకి భోజనం పెడితే నాకు ఇన్ని గుప్పిడి బియ్యం ఇస్తే సరిపోద్ది. దేవుడు ఆ పూటకి నాకు గుప్పిడి బియ్యం ఇస్తే సరిపోద్ది. కానీ నాకు తరగనంత బియ్యం రైస్ బత్తాలు తెచ్చి నా ఇంట్లో పడేస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఇన్ని బియ్యం సరిపోతే కానీ ఇంత రైస్ వచ్చి నీ ఇంట్లో పడుతుందంటే దాని అర్థం నువ్వు ఇంకా ఎవరికో పెట్టాల్సి ఉంది. అది దాని అర్థం, గుర్తుపెట్టుకో. నాకు ఇన్ని డబ్బులు ఉంటే సరిపోతే నాకు దేవుడు ఇన్ని డబ్బులు ఇస్తున్నాడంటే నేను ఎవరికి ఇవ్వాల్సి ఉంది. దేవుడు నాకు ఇచ్చాడు, నేను వెళ్ళి ఇతరులకు ఇవ్వాలి. దేవుడు అందుకేనండి లైఫ్లో మనకు సక్సెస్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మనం ఎలా చేస్తాం చెప్పినా, దేవుడు మనకిస్తాడు, ఇంక మనం ఎవరికి అందుకే ఇంక అక్కడ ఉండిపోతాం. నువ్వు నదిలా అంటోడివి, వచ్చే నీరుని అలా పోతూనే ఉండే, కొత్త నీరు వస్తూనే ఉంటావు, జీవజలం ఇస్తూనే ఉంటావు, నదిగా నువ్వు వర్ధులుతూనే ఉంటావు. నీ చుట్టూ ఉన్న మొక్క, చెట్టు, చేమ, గడ్డి ప్రతి దాన్ని పచ్చగా ఉంచుతావు. దేవుడు నీలో నుంచి ప్రవహించాలనుకుంటున్నాడు. నువ్వు రెడీగా ఉండు. ఎవరు నాకు ఇచ్చావు, టైం వచ్చినప్పుడల్లా నేను ఇస్తాను ప్రభు, నా చేతుల్లో పెడుతున్నావు, నేను ఇస్తాను. దావీదు అందుకే అప్పులు ఉన్న వారికి అప్పులు తీర్చేశాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేశాడు, బాధల్లో ఉన్న వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎందుకు రాజుని అయ్యానంటే మంచి ఆహారం తినడానికి కాదు, నేను ఎందుకు రాజుని అయ్యానంటే మీలాటల కోసమే రాజునయ్యాను. దిస్ ఈజ్ మై స్టోరీ అన్నాడు ఆయన. ఇది నా ట్రాక్ రికార్డ్. ఎక్కడో గొర్రెల దగ్గర ఓ పూట తింటే తిన్నాను, లేకపోతే మానేశాను. ఈరోజు తిన్నా తరగనంత ఆస్తి నాకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నేను ఒక్కడనే తింటానని కాదు, మనందరం కలిసి తింటామని ఇచ్చాడు దేవుడు. నన్ను అందుకే ఈ స్థాయిలో పెట్టాడు. రండి నా సహోదరులారా, ఈ వారము మీది కూడా అన్నాడు. ఇలా ఆలోచించండి, ఎంత త్వరగా మీరు ఎదుగుతారు. నేను సీక్రెట్ చెప్తున్నాను, నేను ఎదిగా నేను చెప్తున్నాను. ఇలా ఆలోచించండి, ఎదుగుతారు. ఒకప్పుడు అప్పులు అడిగే మనం ఇతరులకు అప్పులు ఇచ్చేంత ఎత్తుకు మనం ఎదుగుతాం. బ్రదర్, మా వడ్డీలు ఏమొద్దు, నీకు కుదిరినప్పుడు తిరిగివు, లేదా ఇవ్వలేవా, దేవుని బట్టి వదిలేస్తున్నాం. అది వదిలేస్తే మనకు నష్టం అంటే అంత నష్టం కూడా అనిపించదు, ఎందుకంటే అంత సమృద్ధి దేవుడు మనకి ఇస్తాడు. ఎలా ఇస్తా ప్రభు అంటే, నేను నీకు ఇస్తున్నాను, నువ్వు వాళ్ళకి. మనం అనుకుంటాం అది నువ్వే వాళ్ళకి ఇవ్వచ్చుగా అనుకుంటాం. అలా ఇవ్వడు. ఎందుకో చెప్పినా, నేను నీ వెనకాల ఉన్నానని తెలియాలంటే నువ్వే ఇవ్వాలి, నువ్వే. నేను నిన్ను నడిపిస్తున్నాను, నీ ట్రాక్ రికార్డ్ మొత్తం నేనే సెట్ చేసాను తెలియాలంటే నువ్వే ఇవ్వు. ఇది నాకు ఇచ్చాడు, మీకు ఇస్తాడు, దావీదుకి ఇచ్చాడు. అందరికి కావాలనుకుంటున్నారా? చెయ్యండి. మనం ఉద్యోగం ఎదగాలన్నా, సంపాదన లేదు, మనం సుంచేసాలన్నీ వేస్తాము, దాచేస్తుంటాము. అందుకే ఇవ్వడండి. దాస్తావు వెంటనే నీకు ఆపర వస్తుందో రోగం వస్తుంది, పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వ కదా, వెళ్ళి డాక్టర్ గారికి ఇస్తావు, అంతే, ఇంకా అయిపోయింది. నువ్వు పంచు, ఇతరులు మంచిగా చూసుకో, నువ్వు కూడా బాగుంటావు. మరో మాట చూడండి, ముగించేసుకుందాం. మరో మాట చూడండి, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 70 వచనం చూడండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం. రేపు త్వరగా ముగించేద్దాం, బెంగ పెట్టుకోకండి, చాలా మొఖాలు నాకు కనబడుతున్నాయి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం, ఈ మాట ఎంత బాగుంటుంది చూడండి. తన దాసుడైన దావీదును గొర్రెల దొడ్డులో నుంచి అతన్ని పిలిపించను, పాడె గొర్రెలను వెంబడించట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యముగా ఇశ్రాయేలీను మేపుటకై ఆయన అతన్ని రప్పించను. ఎందుకు నిన్ను రాజుని చేస్తున్నంటే ఇతరులను మేపుతావు. ఇతరులను మేపడం అంటే నువ్వు లేనోడికి గుప్పుడు మెతికిలేడతావని నేను రాజుని చేశాను. నీకు ఉద్యోగం ఇచ్చాడంటే నువ్వు నీ పిల్లలతో స్వార్థంతో బతికేస్తావని కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవసరమైనప్పుడు నువ్వు ఆ అవసరం తీరుస్తావని. నీకు ఏదైనా సమృద్ధి ఇచ్చినట్టే ఇతరులకు నువ్వు సహాయపడతావని దావీదు చెబుతున్నాడు. పాడే గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన వారిని మేపుటకు నన్ను పిలిచాను, గొర్రెల దొడ్డులో నుంచి ప్రజలను పరిపాలించే రాజుగా చేశాడు. అందుకే ఈయనకి ఇచ్చిన బిరుదేంటో తెలుసా? సఫర్డ్ కింగ్. ఈయనందుకే రాజు అయ్యాడు, ఇందుకే ఈయన ప్రజల మీద అధికారి అయ్యాడు, అందుకే ఈ ప్రజలను పరిపాలించే రాజు అయిపోయి కూర్చున్నాడు. ఆ 52వ వచనంలో మరో మాట ఉటంకిస్తున్నాడు. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలు తోడుకొని పోయాను, ఒకడు మందను నడిపించిన అరణ్యంలో వారిని నడిపించను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను, వారి శత్రువుల సముద్రంలో ముంచివేసను, తాను ప్రదర్శించిన సరిహద్దులకు తన దక్షిణాస్తం సంపాదించిన ఈ పర్వతోన్నతకారుని వారిని
రప్పించాడు. అంటే ఆ తరానికి మోసేని వాడుకున్నాడు, ఆ తర్వాత యెహోషువని వాడుకున్నాడు, ఈ తరంలో దావీదునైనా నన్ను వాడుకుంటున్నాడని నమ్మాడు. ఎవరు చెప్పండి? దావీదు. అంటే ప్రతి తరానికి ఎవరో ఒకరిని దేవుడు ఎదుగుతాడనమాట. ఈ కోనసీమలో ఎదుగుతాడు, మీ ఊర్లో ఎదుగుతాడు, మీ వీధిలో ఎదుగుతాడు, మీ సంఘంలో ఎదుగుతాడు. ప్రతి తరంలో ఎవరో ఒకరిని ఎదుగుతాడు. ఆ ఎతికి ఆయన మహిమను మన ద్వారా కనుపరుచుకోవాలనుకుంటాడు. దావీదు ఇంత బాగా ఎదగడానికి కారణం తన ఉద్దేశానుసారుడైన, తన ఇష్టానుసారుడైన చెప్పండి మనుషుడు. ఆ హృదయం ఎవరి కొరకు కొట్టుకుంటే చెప్పండి? దేవుడు. నీ హృదయం వాట్సప్, చెత్త, చెదారం, సోషల్ మీడియా చెప్పండి, వ్యక్తులు, వ్యాపారాలు చెప్పండి, గొడవలు, కొట్లాట్లు, పగలు, ప్రతీకారాలు. అందుకే నీ జీవితం ఎక్కడేసిన గొంగలి అక్కడే. దేవుడిని తలంచు, దేవుడి కొరకు ధ్యానించు. నీ హృదయం, నీ రంగు అయినా, నీ కళ్ళు అయినా, ఏదైనా దేవుడికి అప్పగించు. నువ్వు ప్రతి ఆలోచనలో దేవుడిని ముందెట్టుకో, దేవుడు నీకు విజయాలు ఇస్తాడు. కాదు నా లైఫ్ నా ఇష్టం అనుకుంటా, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ లైఫ్ నీ ఇష్టం కాదు, ఈ లైఫ్ ఆయనది. ఈ లైఫ్ మీద ఆయన ఇష్టం ఉంది. ఆయన ఇష్టం నెరవేర్చు, దేవుడు నీకు ఎంత మంచి చేస్తాడో, ఎంత బాగా ఎదుగుతావు తెలుసా? నేను చూసి మావాడేరా అని చెప్పుకుని ఎంత ఎదుగుతావు. నువ్వు అనేకులకు నీడనిచ్చే గుబురైన చెట్టు వలె మారిపోతావు. నీ నీడ కింద ఎంతమంది బతికేస్తావు చూడాలనుకుంటున్నా. ఇది ఇప్పుడు పాత దావీదు స్టోరీ, క్రీస్తుపురం అనుకోకండి. ఈ రోజు కూడా దేవుడు విజయాలు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకో.